తీసుకురండి. ఏంటి కేసు? అటెంప్ట్ మర్డర్ కేసు రాయ్. పేరేంటి? అయ్యగారు మాట్లాడరు. సుబ్రహ్మణ్యం రాసుకో. ఏ ఏరియా? మన ఏరియానే. చచ్చిపోయేలా కొట్టాడు సచ్చినాడు. లోపలేండి. నిన్నటి వరకు నా జీవితం ఇలా లేదు. కార్తీక్, కావేరి, కావేరి రెడీయా? రెడీ నాన్న. రే కార్తీక్, ఎంతసేపు రా? ఇంకా స్నానం చేస్తున్నాడు. రే 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 రే, నువ్వు స్నానం చేస్తున్నావా బాత్రూమ్ గడుపుతున్నావా? చూసావా వాడిని? లేవడమే లేటు. గంట నుంచి బాత్రూంలో ఉన్నాడు దున్నపోతు. పొద్దున్న లేవడం నుంచి రాత్రి వరకు క్రికెట్ క్రికెట్. ఇలాంటి ఒక తోకను కనిచ్చి నువ్వు మాత్రం నవ్వుతూనే ఉండే. రే రే, నువ్వు త్వరగా రాకపోతే టిఫిన్ కట్టు. కావేరి, నా యూనిఫామ్. రే, తిన్న తర్వాత యూనిఫామ్ వేసుకో, లేకపోతే బట్టల మీద పడేసుకుంటావు. సరే నాన్న. టిఫిన్ ఏంటి? ఫ్రైడ్ ఇడ్లీ. తెలుసులే. ఉప్మా ఇడ్లీ బయట పడాల్సి మాకు పెట్టండి. వెరైటీగా తినాలంటే అంబానీ ఇంట్లో పుట్టాల్సిందిరా. మీరు అంబానీ అయిన తర్వాత మమ్మల్ని కనాల్సింది. నోరు నోరు. రే, ఏమైందిరా? ఏమైంది? ఏమైందిరా? షూ చింగిందా? నా బాల్ కాకొచ్చి తగిలి. చూసుకుని ఆడాలరా. క్రికెట్ ఆడేటప్పుడు నీకేం కనపడదే? ఇంకెక్కడైనా తగులుంటే? అబ్బా నాన్న, మళ్ళీ స్టార్ట్ చేయకు ప్లీజ్. 2 నెలలకు ఒకసారి షూ కొన్న చిరిగిపోతుంది. ఇక ఇనుముతో చేసిన షూలే కొనాలి మీకు. నానా, కోచ్ నన్ను రోజు 2 గుడ్లు తినమన్నారు. అవేగా బాగా తెచ్చుకుంటున్నావు పరీక్షలో. అవే తిను. గుడ్డు గుడ్డు. నాన్న, అంకుల్ అంకుల్ ఒక రౌండ్. ఇప్పుడు వెళ్తే స్కూల్ కి లేట్ అవుతుంది. సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను. ఓకే? మార్నింగ్ సుబ్బు. సార్, ఈ రోజు 10th. మెయింటెనెన్స్ డబ్బులు ఇంకా రాలేదే? బడ్జెట్ 2 రోజులు ఇచ్చేస్తాను. ఏంటి ఫ్రెష్ గా ఏదో పచ్చడి చేసినట్టున్నావు? అది వెల్లుల్లి పచ్చడి స్పెషల్ గా పెట్టిన, ట్రై చేస్తారా? లోపల పెట్టరా, అసలే హై బీపీ అని కొడలు అరుస్తుంది. రాత్రి కచేరీకి తీసుకురా. ఏం కచేరీ తాత? ఏం లేదు, తర్వాత చెప్తాను రా. బాయ్ అంకుల్. బాయ్ అక్క. రండి. రే, కూర్చున్నావా? నించున్నావా అని అడగండి, అంతే చూడండి ఇక్కడ. బాయ్ రా. బాయ్ నాన్న. బాయ్ నాన్న. వస్తానమ్మా. కార్తీక్, రే కార్తీక్, కెమిస్ట్రీ రికార్డ్ రాసావా? కెమిస్ట్రీ కూడా రాయలేదురా. నిన్న క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కాళ్ళకి దెబ్బ తగిలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను రా. అబద్ధం. నిన్న నాన్న అడిగినప్పుడు హోంవర్క్ ఇవ్వలేదని చెప్పి టీవీలో క్రికెట్ మ్యాచ్ చూడలేదా? ఊరుకో కావేరి, రికార్డ్ రాసిన హ్యాండ్ బాలేదో క్లాస్ లో కొడతాలే, ఎందుకు రాయాలి? రే సోడాబుడ్డి. నా పేరు సోడాబుడ్డి కాదు, గౌతమ్. మరి పేరు పెట్టి పిలుస్తే ఎందుకు పలకవరా? అన్నయ్య, నేను క్లాస్కి వెళ్తున్నా. అవునరా, రికార్డ్ రాసావా?
కాపీ చేసి ఇస్తాను ఇవ్వరా. నేను ఇవ్వను. ఒకసారి కాపీ చేసి ఇచ్చేస్తాను రా. నేను ఇవ్వను. ఇవ్వరా, కాపీ చేసి ఇస్తాను. నేను ఇవ్వను రా. అరే ఇవ్వమని చెప్తుంటే. ఇవ్వను. ఏం లేదు టీచర్, బెస్ట్ ఫ్రెండ్. ఒరే చైతీరా. నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సుబ్బు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. దబ్బకాయ పచ్చడి ఏమైంది? అత్తగారు టార్చర్ పెడుతున్నారు. ఆ, సీజన్ బాగాలేదు, మంచి కాయలు రాగానే పెట్టిస్తాను. ఆ? సరే. గుడ్ మార్నింగ్ చాలా సార్. మార్నింగ్ సుబ్బు. గుడ్ మార్నింగ్ సుబ్బు. గుడ్ మార్నింగ్. సుబ్బు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అదే ఫోన్ కొంచెం కరెక్ట్గా 10 గంటలకు ఫోన్ చేస్తాను మాట ఇచ్చాను ఆమెకి. ఏమయ్యా, నీ ఫోన్ నుంచి చేసుకోవచ్చుగా. అయ్యో నా పిల్లలకి నా మీద అనుమానం ఎక్కువ. ఈ ఎవరెవరికి ఎన్ని కాల్స్ చేశారని మంత్లీ బిల్ చెక్ చేస్తుంది. సమ్ టైమ్స్ ఫోన్ మొత్తం విప్పి చూస్తుంది. నిన్ను చేసిన నంబరా మారిందా? లేదు లేదు, నిన్న చేసిన నెంబరే. ఎరా, ఆఫీస్లో ఎంతమంది ఉన్నారు, ఎందుకురా రోజు నన్ను చంపుతావు? ఆఫీస్లో అందరికి పిల్లలు ఉన్నారు, నీకు లేరు. యూ అండర్స్టాండ్. ఏ రింకు రింకు ఎందుకు కట్ చేసావు? మిస్డ్ కాల్ ఇచ్చాను, మళ్ళీ ఫోన్ చేస్తుందిలే. 50 పైసలు కాల్, దానికి మిస్డ్ కాలా? నీలాంటి 10 మందికి ఇస్తే నేను ఎలా బతికేది? ఓసీ కాల్ ఎవరైనా ఒక్క నిమిషం మాట్లాడతారా? 50 పోతే 5 పచ్చళ్ళు నమ్మాలి. రింకు నాకే నాకు ఫోన్. నేను ఈ ఆఫీస్లో పనిచేస్తున్నాగా, ఎక్కడికి పారిపోనయ్యా? తీసేవా ప్లీజ్? నోను, పోలీస్ స్టేషన్లో సొట్టబడ్డ గ్లాస్కే గొలుసేసి పెడతారు. ఇది 2000 రూపాయల ఫోను. నేను వదిలితే గంట కనపడవు. ఇక్కడ ఉండే మాట్లాడు. కొంచెం సెక్సీగా మాట్లాడతాను, పర్లేదా? ఓకే ఓకే. జిల్కుటి, ఈరోజు సాయంకాలం మన ఇద్దరం మళ్ళీ అదే సినిమాకి వెళ్తున్నాం. ఎలాగో లోపల ఎవరు ఉండరు కాబట్టి మనమిద్దరం. చాలా సార్. సిక్కేంటి? ఈ చీప్ అండ్ బెస్ట్ గా షూ ఎక్కడ దొరుకుతుందో చెప్పరా? సార్ మిమ్మల్నే సార్. అప్పడగను పచ్చళ్ళు అమ్మను అని చెప్పు, చెప్తాను. అడగలేను సార్. ఈ చీప్ అండ్ బెస్ట్ గా షూ ఎక్కడ దొరుకుతుంది? చీప్ గా ఉండేవి బెస్ట్ గా ఉండవు, బెస్ట్ గా ఉండేవి చీప్ గా ఉండవు. కానీ నా ఫిగర్ చీప్ అండ్ బెస్ట్. రే నువ్వు అలా కాదు సార్, ఈ తక్కువ రేట్లో షూ ఎక్కడ దొరుకుతుందని. చాలా ఉంటాయండి. ఫార్మల్ షూస్, క్యాజువల్ షూస్, స్పోర్ట్స్ షూస్. మీకే షూ కావాలి? మా అబ్బాయి క్రికెట్ షూ చినిగిపోయింది. అయితే స్పోర్ట్స్ షూ మినిమం 1500 రూపాయలు ఉంటుంది. ఓ 1500. ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు తెలుసా? నా కళ్ళ ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదు. వెళ్ళిపో. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. అయితే ఏమైంది సార్? ఏమైందా? తల్లిదండ్రులు లేరండి, సాక్షి సంతకం చేయమంటే నేనే చేశాను. తండ్రి లాంటి వారు మీరు నన్ను బ్లెస్ చేయమంటుందా? బ్లస్ చేయొచ్చు కదా సార్. ఏంటి బ్లెస్ చేసేది? యు నో ఐఎమ్ యంగ్, స్టిల్ బ్యాచులర్. అరే పెళ్లి కాకుండానే పిల్లలు పుడతారా? దీన్ని నేను ఆశీర్వదించాలా? పైగా బ్లెస్ చేయండి సార్. నువ్వు నాకు రికమెండ్ చేస్తున్నావా? సిట్ డౌన్. ఏంటి సుబ్బు, ఎందుకు నవ్వుతున్నావు? Why do you laugh? Why do you laugh? సారీ సార్. ఆహా, అవేంటి? పచ్చళ్ళు. ఓహో, మరి ఇవేంటి? ఫైల్స్. ఇవి ఇక్కడున్నాయేంటి, అవి ఎక్కడున్నాయేంటి? అంటే కళ్ళ ముందుంటే చూసుకుంటూ బాగా ఓహో, పనిచేయచ్చు. అవి కూడా తీసుకొచ్చి ఒక్కోటి పెట్టేసి పచ్చళ్ళు అని అమ్మాయి. వదిలేయండి సార్, పిల్లలు గలవాడు. ఓహో, నువ్వు కూర్చో మస్తు. సార్. నువ్వు కూర్చో. ఎస్ సార్. ఏంట్రా పిల్లలు కలవడా అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నీకు ఇంకా పెళ్లి కాలేదు, పిల్లల గురించి తెలియదు అని ఇండైరెక్ట్లీ యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. యామ్ ఐ రైట్? తప్పుగా అర్థం చేసుకోకండి సార్. మీ జాతకంలో శుక్రుడు ఉగ్ర రూపంలో చూస్తున్నాడు. మీకు కళ్యాణ యోగం లేదు. మొన్న ఏమన్నావురా? వాడు ఎవడో రఘు గారు చూస్తున్నాడు, పరిహారం చెల్లించాలన్నావు కదా? సార్ రఘు కాదు, రాహు. ఓహో, పరిహారం చేయమంటే పరిహాసం చేస్తున్నారా? మీకు పెళ్లి అవ్వదు. చెప్పిస్తున్నావా? సరే, నా జాతక సంగతి వదిలేరా, నీ జాతక సంగతి ఏంటి? మరి నేను సబ్ రిజిస్టర్ అయ్యాను, నువ్వు అవ్వేంట్రా? అది చూసుకో నువ్వు. సార్ జాతకం గురించి తప్పుగా మాట్లాడకండి. ఒక 5G ఎక్స్పర్ట్ ని అవమానిస్తున్నారు. 5G ఎక్స్పెక్టా? 2Gకే దేశం తల్లడిల్లిపోయిందిరా. నీ 5G ఏంట్రా? సార్ 5G ఆ. న్యూమరాలజీ, ఎస్ట్రాలజీ, నేమాలజీ, జమ్మాలజీ, ఎలర్జీ. ఎలర్జీ. కూర్చా. వీడేం చెప్పాడు మొన్న? మన సూపరింటెండెంట్ కాల్చిన 3 నెలల్లో ఇల్లు కట్టుకుంటుందని చెప్పాడా? 4 రోజులు తిరగకముందే భర్తకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది.
వీడో పెద్ద అస్ట్రాలజరు, వీడి మాట మనం వినాలి. స్టాండ్ అప్, బోత్ ది థింగ్స్ మూసుకొని కూర్చో. కూర్చో. యూస్లెస్ ఫెలోస్. సారీ సార్, సారీ సార్, సారీ సార్, సారీ సార్, ప్లీజ్. సుబ్బు ఈయన యూత్ అయితే నేను చైల్డ్ ఆర్టిస్ట్. రే పని చూడరా. Catch it, good, catch it. Throw the ball to Karthik. No, that's not the way. You have to catch it like this, from the top. Run. Focus on the ball. Come on. Sai, nu venakkello. Throw the ball to him. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హాయ్ దేవిసు, కొంచెం చూసుకో. రండి సార్. ఏంటి ఇటు వచ్చారేంటి? ఏం లేదు, కార్తిక్ షూ చినిగిపోయిందని చెప్పాడు, అందుకే కొత్త ఓ తెచ్చాను. గుడ్, హీ డిజర్వ్స్ ఇట్. వాడు క్రికెట్ నేచురల్ గా ఆడుతున్నాడు, అన్ని మ్యాచ్ లో మంచి స్కోర్ చేస్తున్నాడు, మంచి ఫ్యూచర్ ఉంది. కార్తిక్ కమ్ హియర్. కమింగ్ సార్. ఏనా నీకోసం షూ తెచ్చారు. షూవా? వావ్, yes. సాక్స్ ఎక్కడ నాన్న? నెక్స్ట్ మంత్ కొనిస్తాను రా. అయ్యో, ఆ లోపల షూ చినిగిపోతానా? సరే, థ్యాంక్స్. రే సాయ్, చూసారా వాడిని? నేను ఎంత కష్టపడుతున్నాను, కొంచెం బాధ్యత ఉందా ఆడికి? ఏం సార్ మీరు, ఆడుకునే వయసు కదా, కానీ క్రికెట్ లో మంచి ఫోకస్డ్ గా ఉన్నాడు. ఏం ఫోకస్ సార్, క్రికెట్ పిచ్చి ఇలా 1 అవర్ ఆడడానికి వెళ్తే తగ్గుతుందనుకున్నాను, అలా కనపడట్లే. అదేదో క్రికెట్ మీద ఉన్న ఫోకస్ చదువు మీద ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ వాడికి బోర్డ్ ఎగ్జాము. మీ మాట కాదనడు, మీరైనా చెప్పండి. వస్తాను సార్. రే తప్పకరా, దాన్ని పాటలేదు. Hey boys, let's go to the nets. Go to the nets. Come on, quick. వంకాయలు, క్యారెట్, బీట్రూట్ అన్ని కూరగాయలు ఫ్రెష్ గా ఉన్నాయి. రండమ్మా, రండి. మన పిఎఫ్ ని గవర్నమెంట్ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయబోతుందంట, నీకు తెలుసా? అదేదో మనమే చేసుకోవచ్చుగా. జీవో పాస్ అయిందా? సర్లే, తర్వాత మాట్లాడుకుందాం. రండి, అన్ని కూరగాయలు ఫ్రెష్ గా ఉన్నాయి. ఏమా ఆ బెండకాయలు అలా తుంచేస్తున్నావేమ్మా, ఇంకోరు కొనక్కర్లేదా? ఎంత కావాలి నీకు? సరే, అరకిలో ఇవ్వు. అలా అడుగు, తుంచేస్తే ఎలా? సార్ మీకేం కావాలో నన్ను అడగండి, నేను ఇస్తాను. అన్నింట్లో అలా చేయి పెట్టకండి సార్. చేయి పెట్టకుండా బెండకాయని రుచి తీసుకోవాలి, బంగాళదుంపను ఒత్తి తీసుకోవాలి, మునక్కాడలను మెలితిప్పి తీసుకోవాలి. రేట్ అని చెప్పు. వంకాయలు 40, ఉల్లిపాయలు 35, బంగాళదుంపలు 30, కరివేపాకు కొత్తిమీర ఫ్రీ అని అడుగుతావు, ఖచ్చితంగా ఇవ్వను. ఇదేంటి అన్యాయంగా ఉంది? అన్యాయం ఏంటి? మార్కెట్ రేటే తట్టుకోలేకపోతున్నావు, నువ్వు ఇంకా ఎక్కువ చెప్తున్నావు. ఏమా కొనదమ్మా? అమ్మా నేను కూడా గవర్నమెంట్ జాబ్ మానేసి కూరగాయలు అమ్ముకోవడం బెటర్ అనుకుంటా. ఆటల కంటే అధ్వానంగా ఉన్నాడు ఈ మనిషి. నువ్వే ఉంచుకో. అమ్మా కరివేపాకు ఫ్రీగా ఇస్తానమ్మా. ఏంటి సుబ్బు, ఇవాళ వీడు దొరికాడా? మరేంటి సార్, పోయిన నెల కన్నా ఈ నెల కూరగాయల రేటు 50% పెరిగిపోయింది, జీతం మాత్రం పెరగలేదే. ఇవన్నీ అడిగేవాళ్ళు ఎవరు లేరా? ఎవరు అడుగుతారయ్యా? ఇండియా చుట్టూ 3 వైపులా ఉప్పు ఉంటే 4 వైపులా అప్పు ఉంది. టీవీలు, సెల్ ఫోన్ ధరలు తరుగుతూనే ఉంటాయి, కూరగాయల ధరలు పెరుగుతూనే ఉంటాయి. వీటిని ఎవరు కంట్రోల్ చేయలేరు బాబు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలా కొనుక్కుంటూ ఉండాల్సిందే. ఇలా అయితే బ్రతికేది ఎలా సార్? మీరు అప్పుడప్పుడు టీవీలో వస్తూ ఉంటారు కదా, వీటన్నిటి గురించి మాట్లాడచ్చుగా. మాట్లాడితే వినేవాళ్ళు ఎవరయ్యా? పక్క వాళ్ళ బెడ్రూమ్ లో ఏం జరుగుతుందో అని టీవీ ఛానల్స్ లో మనం తొంగి చూస్తుంటామా? 1000 రూపాయలు లంచం తీసుకున్నవాడు అవమానంతో ఫేస్ కవర్ చేసుకుని వెళ్తుంటాడు. 1000 కోట్ల కుంభకోణం చేసిన వాళ్ళు మీడియాకి పోజులు ఇచ్చి టాటా చెప్పి హాయిగా నవ్వుతూ వెళ్తుంటారు. మీరు సీరియల్స్ చూసినట్టుగా చూసి నవ్వుకుంటూ ఉండమే. ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నారు సార్? 1 రూపాయికే న్యూస్ పేపర్ అమ్ముతున్నారుగా, కొంచెం చదివితే నీకే అర్థమవుతుంది. నెక్స్ట్ సండే టీవీలో ప్రోగ్రామ్ ఉంది, దీని గురించే మాట్లాడుతున్నాను, మిస్ అవ్వకుండా చూడు. తప్పకుండా సార్. వర్షం వచ్చేలా ఉంది. అయ్యో, మేడ పైన బట్టలు ఆరేస్తున్నాను, నేను వస్తాను సార్. ఊరం మిరపకాయలు. కావేరి రాలేదా? ఈవినింగ్ స్పెషల్ క్లాస్ ఎందుకు వచ్చేస్తుంది? వస్తే ఒకసారి ఇంటికి రమ్మని చెప్పండి.
ఏం లేదు మ్యాట్ కొంచెం స్లిప్ అయిపోయింది. ఆర్ యు ఓకే? ఏం కాలేదు, ఫైన్ అండి, ఫైన్, ఐఎమ్ ఫైన్. ఏంటి విషయం? అదే నా చక్కెర కావాలి, అయిపోయింది. అప్పు ప్లీజ్. ష్యూర్. థ్యాంక్ యూ. కొంచెం వాటర్. ఏమండి కోల్డ్ వాటర్ ఓకే? అదే మేడపైన నా చెడ్డీ ఎగిరి మీ బట్టలతో కలిసిపోయింది. నేను అడిగేలోపు మీరు మూటతో కిందొచ్చేశారు. సారీ. నాన్న, నెక్స్ట్ వీక్ అత్తయ్య కొడుక్కి చెవి కుడుతున్నారు, మర్చిపోకండి. గుర్తుందిలేమా, మీ అందరికి బట్టలు కొనాలి, బాబుకి 2 గ్రాములు బంగారం కొనాలి. ఈనదా కొంచెం బడ్జెట్ టైట్, చూద్దాం. నానా అలాగే మంచి ఎల్ఈడి టీవీ కొందాం. అసలు ఈ టీవీలో క్రికెట్ బాల్ సరిగ్గా కనిపించట్లేదు. అయితే ఫుట్బాల్ మ్యాచ్ చూడు, బాల్ పెద్దగా కనిపిస్తుంది. ఎంతసేపు క్రికెట్, టీవీ, టీవీ, క్రికెట్. అదే నానా మీరే చెప్పారు కదా తినేటప్పుడు టీవీ చూడమని. అలా అని గంట సేపు టీవీ ముందు కూర్చుంటారా? నానా ధోని బ్యాటింగ్ 94 నాట్ అవుట్. ధోని 94 సరే, టెస్ట్ పేపర్ నీ స్కోర్ ఏంటి? ఏం నానా ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు. తిట్టడం కాదురా, ఇప్పుడు క్రికెట్లో నువ్వు సెంచరీ కొడతావుగా, అలాగే చదువులో ఒక 80 వద్దు 60% తెచ్చుకో. తెచ్చుకుంటే క్రికెట్ బ్యాట్ కొనిస్తాను రా. అయితే చూడు డెఫినెట్ తెచ్చుకుంటా. అది నాన్న, మీరు బ్యాట్ కొని ఇవ్వనని డైరెక్ట్ గానే చెప్పొచ్చు కదా. నువ్వు ఊరుకోమా, ఇలాగైనా చదువుతాడేమో. సెంచరీ. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రా, నీకు అక్కడ షూ ఇచ్చేటప్పుడు ఈ గార్డ్ ఇవ్వడం మర్చిపోయాను. ఇది నా దగ్గర ఉంది నానా. షూ చినిగిపోయింది, ఇది చినిగిపోదా? అయ్యో ఇది చినిగిపోతుందా? ఒగ్గాను కొడుకురా, తగలరాని చోటు తగిలితే పర్వాలేదు, 2 వేసుకో. ధోని సెంచరీ అయిపోయిందిగా, ఇక చాలు. చీకడుకుని పడుకో, వెళ్ళు. ఏమా నువ్వు వెళ్ళు, భోంచేసాడు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కార్తీక్ త్వరగా పడుకోరా, నాకు అసోసియేషన్ మీటింగ్ ఉంది, వెళ్ళొచ్చేస్తాను. కచేరీ ఉందని చెప్పు. చెట్టు గాలి దగ్గర నల్లి ఇంట్లోకి ఎలా వెళ్ళి ఉంటుంది? భలే వింతగా ఉంది కదా. తెగ నవ్వేస్తున్నారు. ఏం లేదే. అదేంటో చెప్పున్నావండి. మనిషి చూడ్డానికి సాధారణంగా ఉన్నా వేసుకునే చెడ్డి విఐపి. కాలనీలో పెద్ద టాకరా నువ్వు చెడ్డీతో బయటకు వచ్చింది. చెడ్డి గాలికి ఎగిరిందిరా. అది సరే, గాలికి ఎగిరిన చెడ్డి స్ట్రైట్ గా నళిని ఇంటికి ఎలా వెళ్ళింది? చెడ్డి మాత్రం ఎగిరిందా? సూపర్ మ్యాన్ లాగా చెడ్డీతో నువ్వు ఎగిరావా? ఊరుకోరా, ఆడ మీద బట్టలు ఆరేసిన తీయడానికి వెళ్తే అక్కడ నళిని ఉంది, అప్పుడు గాలి వస్తే నా చెడ్డి అలాగే. కథలొద్దమ్మా, నీకు నళినికి ఏంటి? ఏంటంటే అదే ఏంటని. కొంపలు మునిగిపోతాయిరా దుర్మార్గులారా. నల్ని కాలనీకి వచ్చి 2 ఏళ్ళు అయింది, ఒంటరిగానే ఉంది. నీకు భార్య పోయి 4 సంవత్సరాలు అయింది, ఒంటరిగానే ఉన్నావు. అందుకని తప్పులేదే. చూడండి, తను అలాంటి టైప్ కాదు. మరి ఎలాంటి టైపు? నీ కూతురేమో ఆంటీ ఆంటీ అంటూ తనతోనే ఉంటుందిగా. తప్పు తప్పుగా మాట్లాడుతూ రారా అలా అలిగితే ఎలా?
ఏం తీసుకుంటావు? ఆ? ఏం తాగుతావో చెప్పు. అదే ఇవాళ నాకేం వద్దు. ఈ నెల కొంచెం బడ్జెట్ టైట్. వీడు ఇండియాకి ఫైనాన్స్ మినిస్టర్ రా, డబ్బు లేదని గౌరవంగా చెప్పుకుంటున్నాడు. నీకేంటి? మీ ఇంట్లో నువ్వు, మీ నాన్న, మీ అన్నయ్య ముగ్గురు సంపాదిస్తారు. నా ఇంట్లో నేను ఒకటినేగా. తాగాను కదా అని చెవులో పూలు పెట్టకు. పచ్చళ్ళ బిజినెస్ బానే ఉంది కదా. అవునరా, పచ్చళ్ళ బిజినెస్ లో ₹1 టర్నోవర్ చేస్తున్నాను. పిల్లల స్కూల్ ఫీజు కట్టేసరికి సొమ్మంత కర్పూరంలో కరిగిపోతుంటే. స్తోమత కన్నా పెద్ద స్కూల్లో చదివించమని ఎవరు చెప్పారు నీకు? భలేవారు సార్, పిల్లలకి ఇవ్వడానికి మా నాన్న సంపాదించిన సొమ్ముందా? ఇవ్వగలిగే చదువు ఒకటేగా. మంచి స్కూల్ వద్దా? మరి ఎందుకు ఏడుస్తావు? అరే స్కూల్ అంటే గుర్తొచ్చిందిరా, మా పిల్లలు చదివే స్కూల్లో స్విమ్మింగ్ పూల్ కట్టడానికి డొనేషన్ అడుగుతున్నారు. ఏ మంచి విషయమేగా. ఏంటి మంచి విషయం? ఆ స్కూలే స్విమ్మింగ్ పూల్ సైజులో ఉంటే. రేయ్, నా కష్టం వినండి. నా చెల్లెలు కొడుకు చేయి కుడుతున్నారంట. సంప్రదాయం ప్రకారం మేనమామ కమ్మలు పెట్టాలి, బట్టలు కొనాలి, ఎన్ని ఖర్చులున్నాయి. ఇలాంటి ఫంక్షన్స్ వస్తే నలజిత్తిగాళ్ళు ఏం చేస్తారని ఆలోచించరా ఇళ్ళు? అది వదిలి ఎవడైనా మగపిట్టకి చెవులు కుట్టిస్తారా? మన చేత ఖర్చు పెట్టించాలనుకుంటే ఆడపిల్లకు కూడా జంజం వేస్తారు. సుబ్బు సార్, సార్ పిలుస్తున్నారు. ఇవేం ఉపయోగం లేదు, పక్కన పడే. సార్ సార్ పిలిచారంట. సుబ్బు, నేను మరీ అంత చండాలంగా ఉంటానంటావా? అర్థం కాలేదు. ఏమైంది సార్? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు కదా, నాలో లోపం ఏంటి? నేను మరీ అంత దరిద్రంగా ఉంటానా? చచ్చే, మీకేంటి సార్, మన్మతుడిలా ఉన్నారు కదా. మొన్న పెళ్లి చూపులకు వెళ్ళాను సుబ్బు. ఆ అమ్మాయి నాకు బట్టతలు ఉందని రిజెక్ట్ చేసింది. అయ్యో, అరే బ్రెయిన్లెస్ పీపుల్కే పెళ్లిళ్ళై పిల్లలు పుడుతున్నారు కదా, బట్టతలు ఉన్నాడు పెళ్లిళ్ళు అవ్వా? చచ్చా, అంత బాధపడకండి సార్. పెరిగన్నాక ఏదో ఒక పచ్చడి దొరుకుతుంది. మీకు అమ్మాయి దొరకదా? దొరుకుద్దంటావా? షూర్ సార్. విష్ మీ ఆల్ ద బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ప్రామిస్. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. మీరెందుకు సార్? మా వాళ్ళే వచ్చి సంతకాలు చేయించుకుంటారు సార్. భలేవాళ్ళు సార్. మీరు ఇక్కడ దాకా ఎందుకు సార్? నో 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 నో, ఆ హోటల్ కదా సార్, పార్క్యూ హోటల్. ఓకే సార్, ఓకే సార్, ఉంటారు సార్. పోరంబోకు ఏదో అని ఊళ్ళో ఉన్న పోరంబోకు స్థలాలన్నీ వీడికే కావాలి. చచ్చ చచ్చ, ఎవడు కడుపు కొట్టాడో ఏంటో. నదులు, కుంటలు, చెరువులు ఏది వదిలిపెట్టాడు కదా, అన్నీ కావాలి. ఇదిగో నా పట్టతల తోళ్ళ దీన్ని కూడా ప్లాట్ చేసి అమ్మేసేవాడు. ఎవరు సార్? ఆ రామ్మూర్తి గాడు. అంత పెద్ద వేపినా సార్ మీరు? VIP అంటావేంటి? శివుడికి భయపడాల్సిన పర్లేదయ్యా. శివుడు మెళ్ళ పాము భయపడాలి. ఇగో ఇవి తీసుకెళ్లి పార్క్ హోటల్ రూమ్ నెంబర్ 355 లో ఆ తలక మాసిన ఉంటాడు, సంతకాలు చేసి తీసుకొచ్చాయి. ఒక్క నిమిషం. పార్క్ హోటలే కదా సార్? నేను వెళ్తాను సార్. నువ్వెందుకయ్యా ప్యూన్ వెళ్ళటమే దానికి వేస్ట్. అలా కాదు సార్, పక్కనే గనీబా ఇల్లుంది, అప్పడిగాను రమ్మన్నాడు. గనీగడ? అవును సార్. వాడు చాలా డేంజరస్ ఫెలో బాబు. ఎద్దు కూడా పాలు పితుకుతాడు, లాభం లేదు. ఎందుకు వెళ్తావు? అయినా నీకు వెళ్ళటానికి పర్మిషన్ ఎవరు ఇచ్చాడు రా? మీరే సార్. నేను ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. I love you, ప్లీజ్ Subbu. ప్లీజ్ ప్లీజ్ Go. ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నువ్వేంటా నిలబడ్డావు? నువ్వు కూడా వెళ్ళు. బలిసిందిరా నీకు. ఎన్నిసార్లు చెప్పాలి బై నీకు నా విషయంలో ఎంటర్ కావద్దని? ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? సార్, ఎవరు? రిజిస్టర్ ఆఫీస్ నుంచి సంతకాల కోసం పంపించారు. రారా, ఒక నిమిషం ఉండు, ఒక నిమిషం ఉండు. ఎక్కడ సంతకం అక్కడ సార్, పెట్టాలి? మార్కేసింది సార్. రోసి, నా షర్ట్లో పెన్ను తీసుకురా త్వరగా. రేయ్, పోలీస్ స్టేషన్కి వెళ్తానన్నావుగా, వెళ్ళు. ఆ ల్యాండ్ నీది కాదని చెప్పించి ఆ పోలీసుతోనే నేను లోపల వేయించాలా? ల్యాండ్ ముఖ్యం లేక నీ ప్రాణాలు ముఖ్యం? ఆలోచించుకో. ఒక నిమిషం ఆగురా. పేజ్ తిప్పు. అయినా ఆఫీసుకు పోయేటప్పుడు లారీ తెప్పించి చంపేస్తే ఏం చేస్తావురా? ఆ ల్యాండ్ పాత ఏమంటావా? అర్థమైందిగా? రూలింగ్ పార్టీ మనిషిని నాతో ఇప్పుడు పెట్టుకో. పెట్టేయ్. ఏంటి సుబ్బు, నీ పెళ్ళాం పోయి 4 సంవత్సరాలు అవుతోంది. నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే పోలే, నీకు తోడుగా ఉంటుంది కదా. వద్దక మాకు అవన్నీ సరిపడదు. పిల్లలు పెట్టుకుని కష్టపడుతున్నావు కదా, అందుకే చెప్పాను. రే 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 రే, దేనికి పనికి రావని పేడ తీయడానికి పెట్టాను రా. అది కూడా సరి అయిపోతే ఎలా? నన్ను చూడు, ఇలా బాగా ఎక్కువగా తీసి ఫుల్ గా దీంట్లో వేసి బాగా నొక్కి నింపాలి. అర్థమైందా? పీకల దాకా తింటే సరిపోదు. చెయ్యి.
నమస్తే గని బాయ్. మీకు ఫోన్ చేశాను. నువ్వు చేసావా? మిస్డ్ కాల్ ఇచ్చావు. ఏంటో నేను నీకు ఫోన్ చేస్తే అప్పు అడిగావు. మొన్నే కదరా తీసుకున్నావు. అప్పుడేం అవసరం? చిన్నిల్లు మెయింటైన్ చేస్తున్నావా? అయ్యయ్యో, ఉన్నదే ఎలా మెయింటైన్ చేయాలో తెలియట్లేదు. తీసుకో. ఏమవుతా బాయ్ కావాలి బాయ్. కొంచెం తక్కువ ఉందే. వడ్డీ నీ బాబు ఇస్తాడా? వచ్చే నెల ఇవ్వాల్సిన వడ్డీ ఇప్పుడే పట్టుకున్నా. అది కాదు బాయ్, చెల్లెలింట్లో విశేషం, ఖర్చు ఎక్కువ, సరిపోదు. నేను ఒక 2 రోజుల్లో వడ్డీ తెచ్చి ఇచ్చేస్తాను. చెప్పండి ఇచ్చి పంపించండి. ఇదొకటి 2 రోజులు ఏంటి? ఇచ్చేస్తాను బాయ్, ఇచ్చేస్తాను. వస్తున్నాను. ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ క్రికెట్. ఎరా, చూసిన మ్యాచ్ చూస్తుంటావు కదా, ఎప్పుడు బోర్ కొట్టదా? మరి మీరేంటి విన్న పాటలు విండి ఉంటారు కదా, ఇది అలాగే. మాటలకేం తక్కువ లేదు, చదువు మాత్రం గాలి కొదలే. కావేరి ఎక్కడ? బయట ఆడుకుంటుంది. చాలు, వెళ్ళి రెడీ అవు, బయటకు వెళ్ళి బట్టలు కొనాలి. కావేరి వస్తున్నా నాన్న. రామా, బయటకు వెళ్ళాలి. కావేరి రమ్మంటుంటే. నాన్న పిలుస్తున్నారు, తర్వాత వచ్చేస్తున్నా నాన్న. రైట్. అక్కడేం మాట్లాడుతున్నావు? రేపు ఫంక్షన్ కదా నాన్న, నల్ని అంటే మెహందీ పెడతానని చెప్పింది. ఇక నుంచి ఆ ఇంటికి వెళ్ళకూడదు, తనతో మాట్లాడకూడదు. ఎందుకు నాన్న? నువ్వు ఎక్కువైపోయింది చెప్తున్నానుగా. వెళ్ళు, రెడీ వెళ్ళు వెళ్ళు. ఇది మార్కెట్ లో కొత్త కలర్ సార్. అరే ఏమా, అత్తయ్యకి ఈ కలర్ నచ్చుతుంది కదా? అత్తయ్యకి మావయ్య నచ్చాడు, ఇది నచ్చదా ఏంటి? రైట్, నువ్వు వెళ్ళి నీ డ్రెస్ సెలెక్ట్ చేసుకో. వెళ్ళు వెళ్ళు. సార్, ఈ ఉసిరికాయ కలర్ లో ఒకసారి చూపించండి. ఉసిరికాయ కలరా? అలాంటి కలర్ లేదు సార్. ఉసిరికాయ కలరు, మామిడికాయ కలరు, చింతకాయ కలరు, కాకరకాయ కలరు. అసలు చీర కట్టుకోవడానికా తినడానికా? నాన్న, ఈ డ్రెస్ బాగుంది కదా? సూపర్. నా కూతురికి ఏ డ్రెస్ అయినా బాగుంటుందండి. అమ్మా, ఇది బాగుంది కానీ కొంచెం కలర్ గాడిగా ఉందమ్మా. వేరే సెలెక్ట్ చేస్తావా? రేట్ ఎక్కువగా ఉందా నాన్న? అలా ఏం లేదమ్మా, నీకు నచ్చింది కదా. ఏంటి 100-200 రూపీస్ ఎక్కువ ఉంటుంది అంటే. నువ్వు వెళ్ళు. ప్యాక్ చేయండి. రా, సెలెక్ట్ చేసావా? నానా, నాకు కొత్త బదులు వద్దు నాన్న, క్రికెట్ డ్రెస్ కొనిస్తావా? క్రికెట్ డ్రెస్ వేసుకుని ఫంక్షన్ లో మ్యాచ్ ఆడతారా? ఇడియట్. ఏమండి, ఒక జీన్స్ ప్యాంట్ షర్ట్ తీయండి. ఏడవద్దు బంగారం. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? మేనమామ పెట్టిన కానుక సరిపోలేదని ఏడుస్తున్నాడేమో. చా, వీడు నీకు చెప్పాడా? ఊరుకోండి మావయ్య, ఎప్పుడు చూసినా అన్నయ్య ఏదో ఒకటి అంటుంటాడు. ఉన్నదే అన్నానమ్మా. ఏమండే, మీ బాబుని తీసుకురాకపోయారా? వాడికి ఇవన్నీ ఇష్టం ఉండదండి, ఎప్పుడు చూసినా చదువు. వెరీ ఇంటెలిజెంట్, క్లాస్ ఫస్ట్. వెరీ గుడ్. నానా, నేను చేయగొట్టించుకుంటా నాన్న. ఏరా, విరాట్ కోహ్లీ ఉందానా, ఇప్పుడు ఇదే ఫ్యాషన్. అబ్దుల్ కలాం బాగా చదువు పైకొచ్చాడు, నేను అలాగే వస్తాను అనుకుంటావా? తిను. మీ బాబుని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు? MBA. నో అంకుల్, ఐ వాంట్ టు బి గ్రేట్ క్రికెటర్ లైక్ MS ధోని. చిన్న పిల్లడు కదా, ఏదో వాగుతుంటాడు. MBA. ఏమా, బయలుదేరుతాం. ఇంకా కాసేపు ఉండొచ్చుగా. లేదమ్మా, పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదివించాలి.
ఏంట్రా సుబ్బు, వీధి వీధి తిరుగుతూ పచ్చళ్ళు అమ్ముతున్నావట కదా, నీకు ఇదేమన్నా మంచిగా ఉందా? ఇలా ఒక్కడవే కష్టపడే బదులు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదరా. ఇప్పుడు పడుతున్న కష్టం సరిపోదనా? వస్తానా? ఏంటయ్యా నువ్వు? అన్నయ్యకి ఎప్పుడే మాట్లాడాలో తెలీదా? అనవసరంగా బాధ పెట్టాను. అని అవి తీయవా? మా ఇట్లా నేను తీస్తాను. ఏమా, ఈ రోల్డ్ గోల్డ్ చైన్ చూసి మీ అత్తయ్య నెక్లెస్ 5 తులాలా అని అడిగింది. మన దగ్గర లేనిది వేసుకుని మనదని ఎందుకు చూపించడం? అయ్యో నాన్న, ఆ రోల్ గోల్డ్ కాదు, ఒరిజినల్ గోల్డ్. ఎవరిది నెక్లెస్? వేరే వాళ్ళ దగ్గర అరువు అడిగి వేసుకునేంత పెద్దదాన్ని అయిపోయావా? ఎవరిది నెక్లెస్? నళిని అంటే ఇచ్చిందన్న. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, మాట్లాడకూడదు అని చెప్పానా లేదా? లోపలికి రండి. దానికి వేరే ఎవరైనా చూసుకోండి. ఏంటిది? కావేరి ఫంక్షన్కి వెళ్తానని చెప్పింది, అందుకని నేనే ఇచ్చాను. మాకు నగలు లేకపోవచ్చు, కానీ పరువు మర్యాదలున్నాయి. అసలు మీరు ఎవరండి? ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? మీతో మాట్లాడనని పరిచయం ఉందని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. మీ సమస్య ఏంటి? చైన్ ఇచ్చినందుక, నేనిచ్చినందుక? ఏ డబ్బుతో కొన్నారన్నది. డబ్బు లేకపోయినా గౌరవంగా బ్రతుకుతున్నాం, నీలా కాదు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మర్యాదగా మాట్లాడు. అది ఉన్న వాళ్ళకి. ఇలా నా కూతురుతో మాట్లాడడం, నగలిపడం, మెహందీ పెడతానని చెప్పి ఒంటరిగా ఉన్న మగాడికి దగ్గర అవ్వడానికి ట్రై చేయకండి. ప్యాంట్ షర్ట్ వేసుకున్నంత మాత్రాన మగాడు అనిపించుకోరు మిస్టర్ సుబ్రహ్మణ్యం. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కూడా అవే వేసుకుంటున్నారు. కన్న కూతురికి రోల్ గోల్డ్ చైన్ కూడా కొనివ్వలేకపోయానని అవమానపడండి. దాంట్లో ఒక అర్థం ఉంది. ఒక తండ్రిగా ఆత్మగౌరవంతో బతుకుతున్నానని చెప్పుకుని తిరగచ్చు, కానీ కూతురికి ఏం కావాలో అర్థం చేసుకోలేక ఇలా గుమ్మం ముందు నిల్చి నరవడం మగాడి లక్షణం కాదు. పుస్తకం తిప్పి చదువుతున్నాడు చూడు, మొద్దు. రే, బాగా చదివి నలుగురు గౌరవించాలా సంపాదించు, లేకపోతే మగాడు అని అడిగేస్తారు. నా ఫోన్ నుంచి కాల్ చేస్తే నా భార్యకి తెలిసిపోతుందని ఫ్రెండ్ ఫోన్ నుంచి చేస్తున్నాను. లాంటిదే. చెప్పిన అబద్ధాలు ఎన్నిసార్లు చెప్తావు? అది పాత ఫిగరు, కట్ చేసేసాను. ఇది కొత్తది. ఇంకేం డార్లింగ్ చెప్పు, మీ ఆయన ఏమంటాడు? ఏంటి వాడేమనంటే వాడిని చంపి పారిపోయి నాతో వచ్చేస్తావా? అయ్యో అమ్మా తల్లి, జాలీగా ఉండాలి కానీ జైలు వరకు వెళ్ళకూడదు. ఇగో సిగ్నల్ సరిగా లేదు, నేను వేరే ఫోన్ నుంచి ఎందుకు అలా నమ్మినోళ్ళు మోసం చేస్తావు? ఇది నీకు అర్థం కాదు సుబ్బు, దీన్ని మోసం అనరు, మేనేజ్ చేయడం అంటారు. కర్మ. లేకపోతే భార్య పోయిన కూడా అమ్మాయిలకు లైన్ వేయకుండా పచ్చళ్ళు అమ్ముకుంటావా? నెల నుంచి చెప్తున్నాను. గనిబాయ్ వచ్చాడు, జాగ్రత్త. అయ్యో, 2 రోజులు వడ్డీ ఇస్తానని చెప్పాను. ఏమండి, గనిబాయ్ నా గురించి అడిగితే నేను లేనని చెప్పాను. అలాగే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
అప్పులు తీసుకోవడం సిగ్గు లేకుండా ఇలా పారిపోవడం కర్మ. ఎక్కడికి రా? నిన్ను చూడడానికి పరిగెత్తుకు వస్తున్నాను. నువ్వు ఏం చేస్తున్నావు? కానీ చేయి తీసుకోదు. నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను. నా భార్యకి తెలిస్తే చంపేస్తుంది. ఏంటనే ఇక్కడ మెక్కుతున్నారు? అక్కడ గనిబాయ్ వెయిటింగ్. త్వరగా సుబ్బు. ఏ పెదానా కార్డ్ షోనా ఏంటి? ఆయన ఏని చెప్తా. అయ్యో ఒక్క జోకర్ కూడా లేదే. నీ ఫోటో పెట్టుకోవచ్చుగా. పెదాయనా ఇదిగో పాలు పెట్రోల్ ధరలు కేవలం 2 రూపాయలే పెంచుతా ఉంటున్నారు. సరే కానీ 10 సార్లు పెంచుతున్నారే. జస్ట్ మిస్. ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. మన సముద్రం సార్ వారానికి ఒకసారి ఎలాగోలా టీవీలో వచ్చి మాట్లాడిస్తారా? అవును చంపుతున్నాడు. పెద్ద అన్న హజారే అని ఫీలింగ్. సుత్తి కొడుతున్నాడు. ఊరుకోరా. ప్రతి ఏరియాకి సముద్రం సార్ లాంటి వాడు ఒకరు ఉండాలి. మన ఏరియాకి బస్ స్టాప్ ఎలా వచ్చింది? ఆయన ఇంటింటికి వెళ్ళి సంతకాలు తీసుకుని 4 రోజుల పాటు కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ తిరిగాడు. అది ఇలాంటి ముసలాళ్ళు ఈ మాత్రం చేయకపోతే ఎలా? ఓ కోటర్ కొట్టి నాతో మాట్లాడమని చెప్పు. అప్పుడు నీతో ఎవడు మాట్లాడతాడు? తాగబోతుగాడివి. అదో ఆ ఇల్లు. షో యో రాంగ్ షో పెట్టావు. వాట్? ఏంటి వాటు? నీతో పెద్ద తల్లోపు అయిపోయిందయా. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అసలు జోకర్ అంటే ఎవరో వినరు ఇక్కడ. ఎనిమిది. అయ్యో అది పోయినట్ట జోకర్. జోకర్ ఇది కాదండి. చెప్పు నేను ఏమైంది? గనిబాయ్ ఫోను. ఈ నెల వడ్డీ కట్టలేదు. కూర్చోండి ప్లీజ్. హలో గనిబాయ్, 12 ఏళ్ళు. ఇప్పుడే మీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను. మీరు ఫోన్ చేసేశారు. ఎక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. అంటే అవుట్ ఆఫ్ స్టేషన్. ఏంటి? హిల్ స్టేషన్? హిల్ స్టేషనా? అవునవును. ఊటీ ఆఫీస్ టూర్. అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. అయ్యో అవునండి, చలి భయంకరంగా ఉంది. -4 degrees. ఊటీగా మంచిదేలే. నేను అక్కడికే వస్తున్నాను. ఊటీకా? ఎందుకండి? అదొక వెధవ డబ్బులు తీసుకుని వడ్డీ ఇవ్వకుండా ఊటీలో దాక్కున్నాడు. అక్కడికి వచ్చి వాడి తోలు తీద్దామని. అది సరే, నువ్వెక్కడున్నావు? ఊటీ అడ్రస్ చెప్పు. అయ్యో మీరెందుకు సార్ ఇక్కడ రాకండి సార్, చలి భయంకరంగా ఉంది. నీకు చలేస్తుంది, నీ పక్కనున్న వాళ్ళకి చెమటలు పడుతున్నాయి ఏంటి? అలా లేదే, ఇక్కడ అందరూ చలేస్తుంది సార్. వినండి, వినరా? ఇక్కడ చలి భయం. నమస్తే బాయ్. టూర్ ఊటీ -4 degree చలేస్తుంది. నీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఇంట్లో ఉన్న సామానాన్ని తీసుకెళ్తే అప్పుడు బుద్ధి వస్తుంది. బాయ్ 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 గనిబాయ్ ఫ్రెండ్స్. నమస్తే గనిబాయ్. ఏముందన్న ధైర్యం తప్పు తీసుకున్నావురా? ఏముంది ఇంట్లో? ఈ పుచ్చిపోయిన టీవీ ఒకటి, ఇంకా ఏంటది? నా చెడ్డి. అది తెలుస్తోంది. ఆరవేసుకోవడానికి ఇంకో చోట్లేదా? అదే మేడ పైన వేస్తే ఎగిరిపోతుందని. సూపర్ మ్యాన్ చెడ్డి. మా ఏరియాలో దోమలు ఎక్కువ సార్, దీంతోటే మేనేజ్ చేస్తుంటాడు. జోకా? డబ్బులు ఎక్కడ? సుబ్బు మంచిగా ఆడు సార్, మీ డబ్బులు ఇచ్చేస్తా. ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా? బాయ్ 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 నేనే ఇచ్చేస్తాను. ఎప్పుడు? పెద్దావిడ పచ్చడి డబ్బు ఇవ్వాలి, ఇవ్వగానే ఇచ్చేస్తాను. ఏ పెద్దావిడ? రంజని కూడా ఇవ్వాలి. రంజని ఎవరు? తులసి ఫ్రెండ్. ఏయ్, ఒక్క మగాడి పేరైనా చెప్తున్నావా? తులసి మగాడే, తులసిరామ్. ఇదిగో, 2 రోజుల్లో మొత్తం డబ్బులు ఇవ్వలేదో ఇంటికి వచ్చి పేడెత్తాల్సి వస్తుంది. బాయ్ 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 బాయ్. ఇంటికి ఫస్ట్ టైం వచ్చారు, ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఒక్క నిమిషం. ఉసిరికాయ పచ్చడి అక్కయ్యకి నచ్చుతుంది. ఉసిరికాయ పచ్చడి అయిపోయిందన్నావు. డబ్బులు ఇచ్చేసాడనా? ప్రిన్సిపల్ ఎందుకు రా సడన్ గా రమ్మన్నారు?
మొన్నే కదా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అయింది ఆ? ఫీజు కట్టాలా ఏంటి ఆ? నా క్రికెట్ మ్యాచ్ ఉంది వెళ్తా ప్లీజ్. ఏయ్, ఏదో మాట్లాడాలన్నారు కదరా అన్నీ కల్పించాను నాన్న. నువ్వు రేయ్, రేయ్, మాట్లాడు కార్తీక్, ప్లీజ్. బాయ్ నాన్న. గుడ్ ఈవినింగ్ సార్. మీ అమ్మాయి గురించి ప్రాబ్లం లేదు. అవును సార్, వాళ్ళ అమ్మ పోలిక వెరీ బ్రిలియంట్. మీ అబ్బాయి ఒక్క నిమిషం సార్. హలో అక్క. అయ్యయ్యో, కాకరకాయ పచ్చడి స్టాక్ అయిపోయింది. దొండకాయ పచ్చడి నువ్వు పంపించరా? కొంచెం అడ్జస్ట్ చేసుకోక అక్క. ప్లీజ్ 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 అక్క. మిస్టర్ సుబ్రహ్మణ్యం, బీ సీరియస్. అక్క తర్వాత మాట్లాడతానే. సారీ సార్, బిజినెస్ కాల్. యువర్ సన్ ఇస్ వెరీ పూర్ ఇన్ స్టడీస్. అదేంటి సార్, ఇప్పుడు దాకా అన్ని క్లాసులో పాస్ అవుతున్నాడే. మేము ఏ స్టూడెంట్స్ని ఫెయిల్ చేయం, అందుకని అలా పాస్ అవుతూ వచ్చాడు. పబ్లిక్ ఎగ్జామ్లో అలా కుదరదు కదా. కానీ మా అబ్బాయి మంచోడు సార్. చెప్పారు, క్లాస్లో దేని మీద ఫోకస్ లేదు. ఏ స్పెషల్ క్లాస్కి అటెండ్ కాడు. ఎప్పుడు చూసినా క్రికెట్ ప్రాక్టీస్ అంటూ పారిపోతూ ఉంటాడు. వాడు చేసే ఘనకార్యం వల్ల ఒకటే, టీచర్స్ని నేర్పించడం. చదువు లేదు, డిసిప్లిన్ లేదు. అలాంటప్పుడు స్కూల్ పంపించడం ఎందుకు? ఇలా అయితే బాగుపడడం కష్టం. నెక్స్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంప్రూవ్మెంట్ లేకపోతే సివియర్ యాక్షన్ తీసుకుంటాం. అంటే 10th కి పంపించడం కుదరదు, 9th లోనే ఉంచేస్తాం. అయ్యో సార్ 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 అలాంటి పని చేయకండి సార్. ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. క్రికెట్ మొత్తం ఆపేస్తాను సార్. అన్ని సార్ ట్యూషన్ లో పెడతాను సార్. చదువుతాడు చూడండి సార్. ఈసారి ర్యాంక్. ఇంకా మీరు ఫీజు కట్టలేదు, వెళ్ళి కట్టండి. ఓకే సార్. కార్తీక్ ఇట్రా. వావ్, చెప్పనా? కార్తీక్, ప్రిన్సిపల్ చాలా సీరియస్ గా ఉన్నారా? నీ గురించే కంప్లైంట్స్. నువ్వు ఈసారి ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే 10th కి పంపరంట, 9th లోనే ఉంచేస్తారంట. yes 4. వావ్, గ్రేట్ షాట్ రా. నేను ఇక్కడ అరుస్తుంటే నేను మాట్లాడే అర్థం కావట్లేదు నీకు? ఆయన అలా చెప్తుంటానా? అలా అంటావేంట్రా? రే, ఆయన 10th కి పంపరంట, 9th లోనే ఉంచుతారంట. భయం లేదా నీకు? నేను ఇక్కడ వణుకుతుంటే, నువ్వు ఇక్కడ క్రికెట్ ఆడుతుంటే ఆయన ఫుట్బాల్ ఆడాడు అక్కడ. అంత చిన్న రూమ్ లో ఫుట్బాల్ ఎలా ఆడానా? ఎప్పుడు చూసినా క్రికెట్ ఆడా నీకు? చదువు వద్దా? బట్ క్రికెట్ లో నా బ్యాటింగ్ యావరేజ్ 45 నాన్న. రే, మ్యాచ్ లో 35 తెచ్చుకోరా చాలు. ఇదిగో చూడు, నిన్ను క్రికెట్ ఆడొద్దనట్లేదు. అదే ఇంట్రెస్ట్ చదువు మీద కూడా ఉండాలి కదా. క్రికెట్ కేంట్రా, ఎప్పుడైనా ఆడొచ్చు, ఏజ్ లేదు. కానీ చదువు ఇప్పుడే చదవాలి. ఎవరు చెప్పారు సార్ మీకు క్రికెట్ ఏజ్ లేదని? అది కూడా ఈ ఏజ్ లోనే ఆడాలి. మాట్లాడడం అయిపోయిందా? ఇంకా ఉంది సార్. ఎంతసేపు పడుతుంది? మార్చ్ వరకు అవుతుంది సార్. ఇంకో 5 ఓవర్స్ ఉన్నాయి, అదైన తర్వాత మాట్లాడచ్చు. అదే చెప్తున్నాను సార్. ఎగ్జామ్ అయ్యాక ఏప్రిల్ లో పంపిస్తాను. 5 కాదు 50 ఓవర్లు ఆడించండి ప్లీజ్. ఏం జోక్ చేస్తున్నారా? జనవరిలో మ్యాచ్ ఉంది సార్. వీడికి లెక్కలో సింగిల్ డిజిట్ కూడా రావట్లేదు సార్. నువ్వు వెళ్ళి బ్యాక్ తీసుకురాడు వెళ్ళు. సార్ 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 ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ చూడండి సార్, ఇది మామిడికాయ పచ్చడి. చేయడానికి 3 గంటలు పడుతుంది. అమ్మితే 50 రూపాయలు వస్తుంది. నేను గ్యారంటీ. వీడిని ఇక్కడ వదిలేస్తాను సార్. జనవరి దాకా స్టేట్ టీమ్ లో ఛాన్స్ దొరుకుతుందా సార్? మీరు గ్యారంటీనా సార్? ఏం సార్ ఇది? తడి చేయి తగిలితే తప్ప పాడబోదు, సంవత్సరం ఉంటుంది. నేను గ్యారంటీ. మీరు గ్యారంటీ ఇవ్వగలరా? వాడిని ఇక్కడే వదిలేసి వెళ్తాను. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ ఎక్కువ. చాలా బ్రైట్ స్టూడెంట్ సార్. మ్యాథ్స్ లో మాత్రమే కొంచెం వీక్. మీరే చూసుకోవాలి. ఓకే, డోంట్ వరీ, విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సార్. బాబు, గో ఇన్సైడ్, సిట్ ఇన్ క్లాస్. వెళ్ళరా వెళ్ళరా వెళ్ళు. ఇంకో 1 అవర్ లో వచ్చి తీసుకెళ్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా వాడు వెరీ బ్రైట్ స్టూడెంట్ మేడం. ఈ ఫిజిక్స్ లో మాత్రమే కొంచెం వీక్. ఇప్పుడు మీరు ఉన్నారుగా, ఏం ప్రాబ్లం లేదు. నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తర్వాత మామిడికాయ పచ్చడి బాగుంటుంది. వద్దండి. లేదు, మీరు ట్రై చేయాలి. మీరు చూడండి. థ్యాంక్ యూ. కూర్చోరా, కూర్చో కూర్చో కూర్చో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ కార్తిక్. వాట్స్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ ఫిజిక్స్? అర్థం కావట్లేదు మ్యామ్. అన్నయ్య, రేపటి నుంచి ఉదయాన్నే లేవాలి. 6 o'clock మ్యాథ్స్ ట్యూషన్. అటు నుంచి అంటే స్కూల్కి. సాయంత్రం స్కూల్లోనే స్పెషల్ క్లాస్. అక్కడి నుంచి నేరుగా ఫిజిక్స్ ట్యూషన్. 8 o'clock సముద్రం అంకల్ తెలుగు నేర్పిస్తారు. మరి నేను క్రికెట్ ఎప్పుడు ఆడాలి? ఎగ్జామ్కి ఒక్క నెలే ఉందన్నయ్య, టైం లేదు. పాపం నాన్న, నువ్వు బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలనే కదా నాన్న కష్టపడుతున్నాడు. ట్రై చేస్తే ఈజీగా చదవచ్చు. ట్యూషన్కి వెళ్తే ఇంకా ఈజీ. నేను కూడా నీకు హెల్ప్ చేస్తానయ్యా. సరే.
ఏ కార్తీక్ సండే రోజు చదివేంట్రా? మీ ఫ్రెండ్ హిట్లర్ ఉన్నాడు కదా, ఆయన అడగండి. ఎన్నిసార్లు చెప్పాను మీకు ఫోకస్ లో ఉండాలని? క్రికెట్ ఆడుతున్నారు, తమాషా చేస్తున్నారు. బీ సీరియస్. సరదా అయిపోయింది అందరికి. ఎన్నిసార్లు చెప్పాను బాల్ మీద ఫోకస్ చేయమని? మైండ్ ఎక్కడో పెట్టు. మీరు ప్రాక్టీస్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. హలో సార్, ఈ నెల మీ ఫీజు ఇద్దామని వచ్చాను. కార్తిక్ కోచింగ్ ఇవ్వడమే నా ఫీజు. అది వదిలేయండి. కార్తిక్ 5 రోజులుగా కనపడటం లేదే. డిస్ట్రిక్ట్ లెవెల్ మ్యాచ్ ఉంది, ప్రాక్టీస్ అవసరం. తన ఒంట్లో బాగాలేకపోయినా వచ్చేవాడే. వాట్ హ్యాపెన్ టు హిమ్? అదే వాడికి నెక్స్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ అయితే అందుకే కార్తిక్ ఇంకా క్రికెట్ ఆడడానికి రాడు. ఆర్ యు మ్యాడ్? హీస్ మోర్ ఎ స్పోర్ట్స్ కే దెన్ ఎ రెగ్యులర్ స్టూడెంట్. వెంటనే ప్రాక్టీస్ పంపించండి. సార్, వాడు స్కూల్ బుక్స్ తో కూడా క్రికెట్ ఆడుతున్నాడు సార్. ఇక చాలు సార్. చాలా కష్టపడి ప్రిన్సిపల్ దగ్గర టైం తీసుకున్నాను. ఇప్పుడే వాడిని ట్యూషన్ లో చేర్చాను. కార్తీక్ ఇష్టమైన క్రికెట్ వద్దని, ఇష్టం లేని చదువుని ఫోర్స్ చేస్తే బుర్రకేం ఎక్కదు. నీ కొడుక్కి క్రికెట్ అంటే ప్రాణం. అతని ప్రతిభను గుర్తించండి. నేను ఎంతో మందికి కోచింగ్ ఇచ్చాను. నేను చెప్తున్నాను సార్, హీ సచ్ ఏ సూపర్ ప్లేయర్. నేను ఒప్పుకుంటాను సార్, కార్తిక్ సూపర్ ప్లేయర్, క్రికెట్ సూపర్ గేమ్. కానీ నేను ఒక సాధారణమైన క్లర్క్. ఇవన్నీ మాకు సరిపడవు సార్. వాడు క్రికెట్ లో తెచ్చుకునే రన్స్ కన్నా చదువులో తెచ్చుకునే మార్క్సే ముఖ్యం సార్. మీరు నేను చెప్పింది అర్థం చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. వాడికి క్రికెట్ కాదు, చదువు ముఖ్యం. జీవితంలో గెలిచినా పర్వాలేదు, ఓడిపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళకి క్రికెట్ ఓకే సార్. కానీ నా కొడుకు ఓడిపోకూడదు సార్. ఇంకొన్నాళ్ళు వాడి క్రికెట్ వద్దు సార్. ప్లీజ్ ప్లీజ్. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా మీకు? Idiot! హలో, నల్లిని మాట్లాడుతున్నాను. చెప్పండి. కొంచెం మాట్లాడాలి, వెంటనే మా ఇంటికి రండి. ఏదైనా ఫోన్లోనే చెప్పండి ప్లీజ్. కావేరి ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది, త్వరగా రండి. కావేరి, బయటకు రామా. లోపలికి రండి. కావేరి, బయటికి రా. స్కూల్ నుంచి కడుపులో నొప్పని వచ్చేసింది. ఏమైంది? మంచి విషయమే, రండి. నీ కొడుక్కి చదువు రాదు అని చెప్తే అర్థం చేసుకోరేంటి? రాను రాను రాజుగారు గుర్రం గాడిదైనట్టు క్రితంసారి కన్నా ఈసారి మరీ అధ్వానం. మేము ఎంతో ట్రై చేసామండి సార్. వీడు 17 టేబుల్ కూడా కరెక్ట్ గా చెప్పలేడు, 2 పేజీలు కూడా కంఠస్థం చేయలేడు వీడు. అలాంటిది ఫుల్ పుస్తకం చదివి ఎలా ఎగ్జామ్ రాస్తాడు అనుకుంటున్నారు? వీడు పనికిరాడు సార్. బాగా చదివేవాడే సార్. వాళ్ళ అమ్మ పోయిన తర్వాత నేనే బాగా చూసుకోలేకపోయాను. కొంచెం శ్రద్ధగా చెప్పిస్తే టాప్ వచ్చేస్తారు సార్. టాప్. తల్లిదండ్రులందరికీ తమ పిల్లలు అబ్దుల్ కలాంలే. 3 రోజులు క్యూలో నిలబడి అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఇది మంచి స్కూల్, మీ వాడు సరిగ్గా చదవట్లేదు అంటే చెడ్డ స్కూల్, పైగా శ్రద్ధగా చదివించట్లేదు మాకు అడ్వైజ్. అయ్యో, నేను స్కూల్ గురించి తప్పుగా అనట్లేదు సార్. మిగతా తల్లిదండ్రులాగా నేనే దగ్గరుండి చదివించలేకపోతున్నాను. తప్పు నాదే సార్, తప్పు నాదే. ఇప్పుడు ట్యూషన్ లో జాయిన్ చేశాను సార్, ట్రై చేస్తున్నాడు. ఇంకొంచెం టైం ఇవ్వండి సార్, ఇంకొంచెం టైం. మిస్టర్ సుబ్రహ్మణ్యం, మీకు 2 ఆప్షన్స్. మా అబ్బాయికి పర్సంటేజ్ రావట్లేదు కాబట్టి 9th లోనే ఉంచండి అని లెటర్ రాసిస్తే వాడు ఈ స్కూల్లో చదవచ్చు, లేదా టీసీలో పాస్ అని రాసిస్తాం, వేరే స్కూల్లో ట్రై చేసుకోండి. తొందరగా డెసిషన్ చెప్పండి, మాకు టైం లేదు. డోంట్ వేస్ట్ అవర్ టైం. సార్, నా బిడ్డ జీవితం సార్, అలా సడన్ గా డిసిజన్ తీసుకోకండి సార్. వాటిని ఫెయిల్ చేయకండి సార్. అన్న చెల్లెలు ఒకే క్లాస్ చదివితే బాగోదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. మీ వాడికి చదువు రాదు, ఎన్నిసార్లు చెప్పాలి? మా స్కూల్ పాలసీ 100% రిజల్ట్స్. ఒక్కరు ఫెయిల్ అయినా మా చైర్మన్ ఒప్పుకోరు. వీడి వల్ల మా స్కూల్ పేరు నాశనమేలా ఉంది. సార్, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్. వీడి చేత నెక్స్ట్ టెస్ట్ లో మంచి మార్క్స్ తెప్పించే బాధ్యత నాది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్. ఛాన్స్ లేదయ్యా. ఇప్పుడు అడ్మిట్ చేసుకుంటే తర్వాత ఎగ్జామ్స్ పంపించమని ప్రాణం తీస్తారు. ఎంతమంది పేరెంట్స్ చూడలేదు మనం. ఇప్పుడు తలనొప్పి, తర్వాత గుండెనే పే కూర్చుంటుంది. రామచంద్ర,
ఏం మనుషులండి వీళ్ళు? ఎడ్యుకేషన్ సిస్టమే నాశనం చేసేలా ఉన్నారు. ఏంటి సార్ ఇది? మంత్లీ మంత్లీ కరెక్ట్గా ఫీజు కడుతున్నానుగా, మార్క్స్ మాత్రం రావట్లేదేంటి? మహానుభావా, మంచి కొడుకును కన్నారు. వీడికి నేను టెస్ట్ పెడితే వాడు నా ఓపికకి టెస్ట్ పెడుతున్నాడు. సరస్వతి యోగం లేదు. ఐఎమ్ రియల్లీ టైర్డ్ ఆఫ్ హిమ్. ఐఎమ్ సారీ. తీసుకెళ్ళండి. అలా కాదు సార్, మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని మీరు కొంచెం హెల్ప్ చేస్తే వాడు గట్టెక్కిస్తారు సార్. ప్లీజ్ సార్. చేసి తీసుకెళ్ళండి ప్లీజ్. సార్ రా రా రా. పల్లవి, అసలు చదివితే కదండి మార్కులు వచ్చేది. బాగా నిద్రపోతున్నాడు. నేను టీచర్నా లేక నిద్ర లేపే పని మనిషినా అని నాకే డౌట్ గా ఉంది. హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. ప్లీజ్ టేక్ హిమ్. ఈ ధోని, తెండూల్కర్ వీళ్ళందరినీ బ్యాన్ చేసి ఎక్కడికైనా పంపించేయాలరా. ఒక జనరేషన్ మొత్తాన్ని నాశనం చేసేసారు వీళ్ళు. ఎలా చూస్తారా రోజంతా కూర్చొని క్రికెట్? వేరే పని పట్టలేదా మీకు? ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడట్లే, మన జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళు. పిల్లలకి స్కూల్ ఫీజు కట్టేసరికి రక్తం ఉడికిపోతుంది ఇక్కడ. ఎవరిస్తారా? నా బాబు స్కూల్ ఫీజు, షూజు ఇవన్నిటికీ డబ్బు ఎవడిస్తున్నాడు? ధోని ఇవ్వట్లా. వాడి నాన్న వెంకటరమణ సుబ్రహ్మణ్యం నేను ఇస్తున్నాను. ఒక్కొక్క రూపాయి నా రక్తం, నా చెమట. వాళ్ళకేంటి? వాళ్ళు వేసుకునే బనియన్, షూజు అన్నిటికీ వెనక ముందు అడ్వర్టైజ్మెంట్స్. అక్కడ ఎవడో డబ్బు సంపాదిస్తున్నాడు, ఇక్కడ మన పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. నా కూతురికి నేను ఇంకా ఏది చేయలేకపోయాను. పాడుతూ పాడుతూ ఉండే అమ్మాయి సడన్ గా పెద్ద అమ్మాయి అయింది. తన గురించి తలుచుకుంటేనే గుండె భారం అయిపోతుంది. వాళ్ళమ్మ ఉండుంటే గనక నాకు తెలియకుండా ఏదో కొంచెం దాచిపెట్టేది. నాకు ఇప్పుడే అర్థమవుతున్నాయిగా ఇవన్నీ. తిండికి లేకపోయినా సరే చదువుంటే చాలని ధైర్యంగా ఉండేవాడిని. ఇప్పుడు ఆ ధైర్యాన్ని కూడా పట్టీలు కలిపేసింది ఈ క్రికెట్. బ్యాన్ చేసేయాలి, వీళ్ళందరినీ బ్యాన్ చేయాలి. చేయాలి బ్యాన్. 17 1s are 17 17 2s are 34. అయ్యో అలా లెక్క పెట్టకూడదన్నయ్య. 17 3s are ఎంతో చెప్పు. 17 1s are 2s are 18 3s are. ఇప్పుడే కదా చదివావు, చూడకుండా చెప్పు. చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు? నీ బుర్రకి మెక్కదా? వద్దా అని నువ్వు? Mahendra Singh Dhoni, 61 test matches, 195 one days, T20s 27. 2011 World Cup final match లో 79 balls లో 91 runs కొట్టి 28 years తర్వాత ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. ఆయన విన్నింగ్ యావరేజ్ 59.79%. క్రికెట్ గ్రౌండ్ విస్తీర్ణం 137 diameters. బ్యాట్స్మెన్కి బౌలర్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ 22.56 meters. 3 స్టంప్స్ కలిపితే 9 inches. హైట్ 28.5 inches. బాల్ చుట్టుకొలత 9 inches. క్రికెట్ బ్యాట్ 38 inches కన్నా ఎక్కువ ఉండకూడదు. ఒక ఫాస్ట్ బౌలర్ 90 miles స్పీడ్తో బాల్ వేస్తే అది హాఫ్ సెకండ్లో బ్యాట్స్మెన్కి రీచ్ అవుతుంది. నాకు ఎన్నో విషయాలు తెలుసు కావేరి. నేను మొత్తం కాదు, నాకు మ్యాథ్స్ రావట్లేదు అంతే. అనియరా ఏహే ఆగు, పుల్. అనియరా హోంవర్క్ ఫినిష్ చేయాలి. ఇంకా టైం చేస్తాను. డిఫెన్స్ 17 into 8 ఎంతో చెప్పు. 4. నాన్ను చెప్పు. చదివేటప్పుడు ఎందుకు రా బ్యాట్? అనియరా హోంవర్క్ చేద్దాం. చెప్పు. 17 8s. చెప్పనియా 17 8s. నేను చెప్పను, నాకు తెలియదే. ఇంకేం తెలుసురా నీకు? ఇంకేం తెలుసు? ఊరంతా మీ నాన్న హిట్లర్ అని చెప్పుకొని తిరగడం తెలుసా నీకు? 9th క్లాస్ చదువుతున్నాం.
టేబుల్స్ కూడా రావు. అసలు ఇంకేం తెలుసు నీకు? క్రికెట్ క్రికెట్ తెలుసు నాకు. అదేగా, ఓవర్కి 6 బాల్, ఇన్నింగ్స్కి 50 ఓవర్లు, డ్రింక్ బ్రేక్ 15 నిమిషాలు. తిండి పెడుతుంది రాదు నీకు? మన దేశం జనాభా ఎంతో తెలుసారా నీకు? 120 కోట్ల కన్నా పైన ఉన్నారు. అందులో 11 మంది మాత్రమే క్రికెట్ ఆడతారు. రాంగ్ నానా, 11 కాదు 15. తిక్క తిక్కగా మాట్లాడితే చెప్పేస్తాను. మొన్న ఏదో వాగేవంట. ఇలా ధోని ఫోటో పెట్టుకుని వాడు బయోడేటా కంటెస్ట్ చేసితే వాడిలో అయిపోతావా? ఎందుకు అవ్వకూడదు? ధోని నా ఇన్స్పిరేషన్. చూస్తూ ఉండు, ఏదో రోజు నేను రంజీ ట్రోఫీ ఆడతాను. తోలు తీసేస్తాడు నా కోటక. ధోని అవుతాడంట ధోని. గంజికే గతి లేదు, రంజీ ట్రోఫీ ఆడతావా నువ్వు? మా జీవితాలతో ఆడుకుంటావంతే. ఆఫీస్లో పనిచేసి జీతం చాలక, ఓవర్ టైం చేసి అది చాలక, పచ్చళ్ళమ్మి అది చాలక, తిప్పులు పడి అప్పులు చేసి నడుపుతున్నాడు కుటుంబం. వాడు ఎవరితో బ్యాటింగ్ యావరేజ్, బౌలింగ్, బయోడేటా తెలుసుకోవడం కాదు. మీ నాన్న జీతం, టీఏడీఏ, పెన్షన్, లోను, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఇవి తెలుసుకోవాలి. వీటిని లెక్కలంటారు. చూపు చూపు వీడొక్కడు. చూసావా వీడిని? నువ్వు ఉన్నంత వరకు నానంటే భయం ఉండేది. ఇప్పుడు అమ్మ నాన్న 2 నేనే అయ్యేసరికి ఆ భయం లేదు వెదబకి. హిట్లర్ అంట నేను. నువ్వు ఇట్రా అమ్మ. గారాబం ఎక్కువయ్యి గాడిలా తయారయ్యాను. చూస్తాను ఎలా నీకు చదువు రాదో చూస్తాను. ఎంతమంది ఏంటిది 17 టేబుల్ కదా? చెప్పరా చెప్పు. 17 8 ఎంత? తెలియకపోతే తెలుసుకోవాలి. చంపేస్తాను. చెప్పు. రాయ్ రాయ్. 17 8 నాకు రాను. ఎందుకు రాదు? రాయి, రాస్తే ఎక్కుతుంది. రాయ్ రాయ్. 17 8 ఎంత? 17 8 ఎంత? చెప్పరా. 17 8 నాకు తెలియదు నాన్న. తెలియకపోతే నేర్చుకో. అన్నయ్యకి ఇంకొంచెం టైం ఇవ్వండి అన్న. ఇంకా చాలమ్మా, టైం లేదు. వీడికి ట్యూషన్ పెట్టించాను. ఆ ప్రిన్సిపల్ కాళ్ళ మీద టైం అడిగాను. ఇక ప్రయోజనం లేదు. నేను కూర్చుంటాను. తెలియాలరా నాకు. ఇవాళ తేలిపోయారా నాకు? మరీ ఉద్యోగం రిజైన్ చేసి కూర్చుంటారా నేను? చెప్పు చెప్పు. 17 into 8 ఎంత? చెప్పు చెప్పు చెప్పు. చంపేస్తాను నేను. చెప్పు. నాన్న నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్న. మీ అమ్మ పోయిన తర్వాత నాకు బ్రతకడం ఇంట్రెస్ట్ లేదురా. చనిపోయాను నేను. ఇంట్రెస్ట్ ఏంట్రా? ఇంట్రెస్ట్ క్రికెట్ మాత్రం ఎక్కడి నుంచి వస్తుందిరా ఇంట్రెస్ట్? నైట్ అంతా కూర్చొని చూస్తావు, భోజనం వద్దు, అన్నం వద్దు, ఏం వద్దు. క్రికెట్లో మాత్రం అంత ఇంట్రెస్ట్ నీకు. ఇది రాదా నీకు? నువ్వు తప్పుకోమ్మా. ఏరా, ఈ దరిద్రం వల్లే కదా. ఈ దరిద్రం వల్లే కదా నీకు ఇంట్రెస్ట్ లేదు. ఇది ఉంటే నేను చెప్పిన ఎక్కడ కదా నీకు? ప్లీజ్ నా ఫేవరెట్ బ్యాట్ నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్. ఈ క్షణం నుంచి క్రికెట్ అనే మాట నీ నోటి నుంచి రాకూడదు. క్రికెట్ ఆడుతానో చూస్తానో అని చెప్పావో కన్న కొడుకుని కూడా చూడని చంపేస్తాను. నేను క్రికెట్ ఆడతాను. ఏంటి? నేను క్రికెట్ ఆడతాను. ఎంత చెప్పిన అర్థం కదా నీకు? నాకు మ్యాథ్స్ రాదు నాన్న. క్రికెటే వచ్చు. క్రికెట్ ఆడతావు నువ్వు? చెప్తే అర్థం కదా నీకు? చెప్తే అర్థం కాదురా నీకు? ఎలా రాదో చూస్తాను. రా 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 దా. 17 8 ఎంత? చాలరా యాక్టింగ్. రే 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 కార్తిక్. రే రే కార్తిక్. కార్తిక్ కార్తిక్. రే 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 కార్తిక్. కార్తిక్ కార్తిక్.
నమస్తే సార్, ఐఎమ్ సముద్రం, సోషల్ యాక్టివిస్ట్. కూర్చోండి. సుబ్రహ్మణ్యం మా కాలనీలో ఉంటాడు సార్. అయితే ఏంటి? అతను ఏ నేరం చేయలేదు సార్, అతను రిలీజ్ చేయండి ప్లీజ్. మీ ఇష్టానికి అతను వదలలేవండి. ఏదైనా ఉంటే కోర్టులో వెళ్ళి చెప్పుకోండి. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తారు సార్? అతను క్రిమినల్ కాదు సార్, ఏదో తండ్రిగా బిడ్డ చదువుకోవడం లేదు. మీ కళ్ళకి అతను తండ్రిలా కనిపించవచ్చు, మా కళ్ళకి మాత్రం అతను క్రిమినలే. హలో, సార్, చదువుకున్న వాళ్ళేగా. వినండి సార్, కేసు seriousness మీకు అర్థం కావట్లేదా? సార్ ఇలా ఆర్గ్యూ చేస్తే మీకు మర్యాద ఉండదు సార్. మీ మాటలు విని పంపించలేమండి. ఎఫ్ఐఆర్ రాశాం. ప్లీజ్ వెళ్ళండి. చాలా కాలంగా మా కాలనీలో ఉంటున్నాడు, నువ్వు చెప్పవయ్యా. అవును సార్, అతను చాలా మంచోడు. విన్నారా సార్? చాలా సంవత్సరాలుగా తెలుసు. ఆయన వదిలేండి సార్, ప్లీజ్ సార్. సుబ్బు అలాంటి వాడు కాదు సార్. హలో, స్టేషన్లోనే ఉన్నాను సార్, ఇన్స్పెక్టర్కి ఇస్తున్నాను. మీకే ఫోన్ సార్. ఎవరు? ప్లీజ్ మాట్లాడండి సార్. మీరెవరు? సుబ్బు నేపర్ని. హలో సార్. సార్ వదిలేస్తాం సార్. సార్ అలాగే సార్. సరే సార్. భలేవారు. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం, అవసరమైతే విచారణకు తీసుకురావాలి. జామీన్ పేపర్ మీద సంతకం పెట్టి. కానిస్టేబుల్ వదిలేస్తుంది. మీ అబ్బాయి ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, బట్ తలకి బలమైన గాయం తగిలింది. దెర్ ఈస్ అ మ్యాసివ్ ఇంట్రాక్రేనియల్ హెమరేజ్. ఎంతో ట్రై చేసాం, ఈస్ గాన్ ఇన్ టు అ కోమా. డిస్టర్బ్ చేయకుండా చూడండి. సిస్టర్, ఈ క్షణం నుంచి క్రికెట్ అనే మాట నీ నోటి నుంచి రాకూడదు. క్రికెట్ ఆడతాను చూస్తాను చంపేవా నా కొడుకును కూడా చూడు చంపేస్తాను. క్రికెట్ అంటారు నువ్వు? చెప్తే అర్థం కాదు నీకు? చెప్తే అర్థం కాదు నీకు? అయ్యో చాలాసేపు అయిందా వచ్చి? సారీ, ఈరోజు హెవీ ట్రాఫిక్, లేట్ అయిపోయింది. కార్తీక్ ఇబ్బంది పెట్టలేదుగా? చూసావా, అంకుల్ వాళ్ళందరూ వచ్చారు నేను చూడ్డానికి. కాలనీలో నీ ఫ్రెండ్స్ అంతా నీకోసం వెయిటింగ్. తర్వాత కోచ్ ఫోన్ చేశారా, ఎప్పుడు వస్తున్నాడు కార్తీక్, సెలక్షన్స్ దగ్గర వస్తున్నాయి, వాడు రావాలి, త్వరగా వచ్చేస్తామని చెప్పాను. కోచ్ అనగానే గుర్తొచ్చిందిరా, నిన్న సూపర్ మ్యాచ్ మిస్ అయిపోయావు. ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్. ఇంగ్లాండ్ స్కోర్ ఎంతో తెలుసా? 180 ఆల్ అవుట్. సూపర్ గా బౌల్ చేశాడు. పేరేంటి? అశ్విన్. అశ్విన్ సూపర్ గా బౌల్ చేశాడు. ఇండియాదే మ్యాచ్ అనుకున్నాం, కానీ సడన్ గా చూస్తే 8 రన్లకి 3 వికెట్లు పోయిందనుకున్నాం మ్యాచ్. అప్పుడు వచ్చాడు చూడు నీ హీరో ధోని. ఇర్రాగా తీసేసాడు రా. నువ్వు అంటుంటావే ఆ హెలికాప్టర్ షాట్ అని, ఒకే ఓవర్లో 3 సిక్సర్లు కొట్టావు చూడు, నువ్వే గుర్తొచ్చావురా నాకు. చాలురా కార్తీక్, లేరా ఇక చాలు. నువ్వు లేక మ్యాచ్ చూడలేకపోతున్నాను రా, చాలా బోర్ కొడుతోందిరా. లేరా కార్తీక్, పాపం కదరా నాన్న. రే
తెలియక కొట్టేశాను రా, క్షమించరా నన్ను. లేరా కార్తీక్, తట్టుకోలేనురా, సారీ రా. నాన్న పాపం రా, తెలియరా నాన్నకి ఇలా అవుతుందని. లేరా కార్తీక్, కార్తీక్ లేరా, లేవమని చెప్పండి నా కొడుక్కి. రే కార్తీక్, కార్తీక్ సారీ రా కార్తీక్. వచ్చి 6 వారాలైంది, ఇంప్రూవ్మెంట్ ఏం లేదు, భయం వేస్తుంది. కోమా స్టేజ్లో మేమేం చెప్పలేం. మీ అబ్బాయికి బ్రెయిన్లో డిఫ్యూజ్ యాక్సినల్ ఇంజరీ అయింది. బ్రెయిన్లో స్వెల్లింగ్ ఉంటే ఇలా ఉంటుంది. 6 వారాల్లో నయం అవ్వచ్చు, లేదా 6 నెలలు కావచ్చు. కానీ ట్రీట్మెంట్కి ఇంకా హాస్పిటల్లో ఉండే అవసరం లేదు, ఇంటికి తీసుకుపోవచ్చు. మీకు కూడా ఖర్చు తగ్గుతుంది. కానీ రెగ్యులర్ చెకప్కి తీసుకురండి. ఇంట్లో తనకు నచ్చిన అట్మాస్ఫియర్ ఉండాలి. బాబు క్రికెట్ అంటే ఇష్టం అని చెప్పారు కదా, ఆ వాతావరణం అతని చుట్టూ ఉంటే మంచిది. మీ అబ్బాయి తినగలడు, నిద్రపోగలడు, వీల్చైర్లో కూర్చోగలడు, కానీ స్వతహాగా ఏం చేయలేడు, ఏం గుర్తుండదు. ఒకే చోట బొమ్మలా కూర్చోబెట్టకుండా బయటకు తిప్పండి. అండ్ డోంట్ లూజ్ హోప్. థ్యాంక్ యూ డాక్టర్. ఎంతండి? 82,000 అండి. ఒక 53,000 ఉంది. 2 రోజుల తర్వాత వచ్చి కట్టచ్చా? మొత్తం అమౌంట్ కడితేనే డిశ్చార్జ్ చేస్తారు, లేకపోతే డైలీ బెడ్ ఛార్జెస్ 5,000 రూపాయలు అవుతుంది. ఆలోచించుకోండి. బ్యాలెన్స్ ఇక్కడ ఉంది, అకౌంట్ క్లోజ్ చేయండి. ఈ రోజు మేము డిశ్చార్జ్ అవుతున్నాం. ఓకే అమ్మా. సరే ప్లీజ్. కార్తీక్ అన్నకి ఏమైంది? ఎందుకు పడుకున్నారు? అన్నయ్య ఒంట్లో బాగాలేదు. బాయ్. నమస్తే బాయ్. ఏంటి సార్ ఇప్పుడే హిల్ స్టేషన్కి టూర్? మంచిగా కనపడట్లేదు. అలా కాదు బాయ్, మీ డబ్బు ఇచ్చేస్తాం బాయ్. ఎప్పుడు ఇస్తావు? ఈ నెల కొంచెం చూసి. అదే ఎప్పుడు? మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదు. అయితే ఎలా ఇస్తావు? మనిషివేనా నువ్వు? కొడుకు ఇలా జరిగిందని ఒక మాటనే చెప్పావా? పైసా బాకీ లేకుండా వసూలు చేసేవాడే నేను. మాట ఇచ్చి తప్పితే ఇంట్లోకి దూరి ఎముకలు సున్నం లేకుండా చేస్తాను. కానీ అన్నిటికీ ఓ సమయం, సందర్భం ఉంటుంది, అవునా కాదా? అరే బాబుకి ఇలా ఉన్నప్పుడు నేను వచ్చి డబ్బులు ఇవ్వలేదని కొడితే ఆ దేవుడు నా కడుపు మీద కొట్టాడయా? ఇదిగో ఇంకెప్పుడైనా డబ్బులు కావాలంటే నా దగ్గర వచ్చి అడుగు. బయట ఎక్కడైనా వెళ్ళి అడిగావో పగిలిపోద్ది. ఏంటి బాబు ఎక్కడెక్కడ? ఏమన్నా డాక్టర్? ఇంటికి తీసుకెళ్ళమన్నారు, వీల్ చైర్ లో బయట తిప్పమన్నారు, ఇంట్లో వాడికి నచ్చిన అట్మాస్ఫియర్ లో వాడిని ఉంచండి అన్నారు, నయమవుతాడన్నారు. మరి అలా చేయాలి కదా. ఇలా ఉమ్మని కూర్చుంటే ఏమవుతుంది? ఈ వీల్ చైర్ లో కూర్చోబెట్టి మన ఏరియాలో రౌండ్లు తిప్పితే 4 అయిపోతాడు మామూలు వాడు. మళ్ళీ దున్నపోతు. బాయ్ బాయ్. బాబు ముట్టదు, చేరపట్టుకో. పద. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఎంతో హెల్ప్ చేశారు. నేనే తిరిగి ఏం చేయలేకపోయాను. కొంచెం బడ్జెట్ టైట్, త్వరలో ఇచ్చేస్తాను. చచ్చా, ఇప్పుడు అక్కర్లేదు. అవసరమైతే నేనే అడుగుతాను.
సారీ, మిమ్మల్ని చాలా హర్ట్ చేశాను. వెరీ సారీ. ఇట్స్ ఓకే. నాకేం కష్టం ఉందో అని స్కాన్ చేసి చూస్తారా ఏంటి? చిన్న వయసులోనే పెళ్ళయింది. సడన్ గా ఒక రోజు మొగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు 2 పిల్లలు. పిల్లల్ని బాగా చదివించాలని ఆశ, మీలాగే. అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి. మురికి కాలువలో తెలియక పట్టానని చెప్పలేను, అలా అని నాకు నచ్చున్నానని కూడా చెప్పలేను. అయిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. పిల్లలు మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్నారు. అమ్మ నాన్న కూడా బాగున్నారు. అది చాలు. ఒక మనిషిని అర్థం చేసుకోకుండా హర్ట్ చేసేస్తాం కదా. కానీ ఇన్ని సమస్యలున్నా మీరు నవ్వుతూ ఉన్నారు చూడండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా గౌరవంగా ఉందండి. మీకు నేనేం ఇవ్వలేకపోయాను, బట్ మీకోసం ఒక స్పెషల్ పచ్చడి తయారు చేశాను. డయట్ పచ్చడి. మీలాంటి వాళ్ళకి బాగుంటుంది. అయ్యో, కావేరీ స్కూల్ నుంచి వచ్చి వెయిట్ చేస్తుంది, వెళ్దాం. ఏంటమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్న? అన్నీ వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చారు. ఒక నిమిషం అండి. మేడం, మేడం, సారీ 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 మేడం. కార్తిక్ ని ఏదో పక్కన పార్క్ లో రౌండ్ తీసుకెళ్ళాను, లేట్ అయిపోయింది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. కార్తిక్ ఎలా ఉన్నాడు? దో ఎప్పటికైనా నయమవుతుందన్నారు డాక్టర్. చూస్తూ ఉండండి, త్వరలో స్కూల్కి వచ్చేస్తాడు. ఖచ్చితంగా. మా అందరి బ్లెస్సింగ్స్ కార్తిక్ ఉంటాయి. అయ్యో, రండి లోపల రండి, కాఫీ తాగుతారు గాని. పర్వాలేదు, నాకు టైం లేదు. రండి మేడం. ప్రిన్సిపల్ మిమ్మల్ని స్కూల్ కి రమ్మని చెప్పారు. ఒక లెటర్ రాసి సంతకం పెట్టాలి. ఏంటా లెటరు? ఆల్రెడీ ఇంతకు ముందు మాట్లాడిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్తీక్ ఎగ్జామ్స్ రాయలేడు. నెక్స్ట్ ఇయర్ 10th. అందుకే నా కొడుకు ఎగ్జామ్స్ రాయలేడని మీరొక లెటర్ రాసి సైన్ చెయ్యాలి. స్కూల్కి ఏ లీగల్ ప్రాబ్లం రాకూడదు కదా. క్యూర్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అంటే ఏంటి? నా కొడుకు ఇలాగే లైఫ్ లాంగ్ కోమాలే ఉండిపోతాడని డిసైడ్ చేసేసారా? చూస్తున్నారుగా, బ్రతికే ఉన్నాడుగా, చచ్చిపోలేదే. అంటే పిల్లలు ఏమైనా పర్వాలేదు, మీకు 100% రిజల్ట్ కావాలి అంతేగా. అది డైరెక్ట్ చెప్పొచ్చు కదా. అయ్యో సార్, నన్ను అపార్థం చేసుకోకండి. ప్రిన్సిపల్ చెప్పింది మీకు చెప్పాను. ఓకే మేడం, వస్తాను మేడం, వస్తాను. వెళ్ళండి, నేను వస్తున్నాను చెప్పండి. వెళ్ళండి వెళ్ళండి, నేను వస్తాను, వెళ్ళండి. సారీ సుబ్బు, ఇట్స్ ఓన్లీ ఫార్మాలిటీ. లాకర్లో మీ పిల్లడి వస్తువులు ఉన్నాయి, ఖాళీ చేసిస్తే వేరే పిల్లలకి ఇస్తాం. సార్, సార్కి కార్తీక్ లాకర్ చూపించు. సరే సార్, రండి సార్. కార్తీక్ చాలా మంచి అబ్బాయి సార్. ఎంత బాగా క్రికెట్ ఆడతారు తెలుసా? అబ్బాబ్బాబ్బా, ఇక్కడ పిల్లలందరూ అరే ప్యూన్ ఇట్రా రా పోరా అని పిలిస్తే కార్తీక్ మాత్రమే అనయ్య అని పిలిచేవాడు. మీ అబ్బాయిని బాగా పెంచారు సార్. Now all of you close your books and get ready for the oral test. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ కరెక్ట్గా సమాధానం చెప్పాలి. మొఘల్ సామ్రాజ్యం గురించి ప్రశ్నలు అడుగుతాను, నువ్వు చెప్పు. ఏ సెకండ్లో బాబర్ ఈ టీచర్కి ఎప్పుడు చూసినా పిల్లల్ని మొద్దు పనికిరారు అని తిట్టడమే పని. చదువుకోకపోతే వీళ్ళలాగే ప్యూన్ అవుతామని ఒక రోజు నా ముందే తిట్టింది సార్. ఆ రోజు కార్తీక్ ఏమన్నాడు తెలుసా? నేను ఖచ్చితంగా క్రికెట్లో సాధిస్తానన్నాడు సార్. సార్ మీరేం బాధపడకండి సార్, కార్తీక్ ఖచ్చితంగా కోలుకుంటాడు, మంచి క్రికెటర్ అని నిరూపిస్తాడు, సాధిస్తాడు వాడు. లాకర్ నెంబర్ 58 సార్.
ఇష్టం లేని చదువుని ఫోర్స్ చేస్తే ఊరికి వెక్కదు. నీ కొడుక్కి క్రికెట్ అంటే ప్రాణం. అతని ప్రతిభను గుర్తించండి. నేను ఎంతో మందికి కోచింగ్ ఇచ్చాను. నేను చెప్తున్నాను సార్, హీ సచ్ ఎ సూపర్ ప్లేయర్. నైన్త్ క్లాస్ చదువుతున్నావు, టేబుల్స్ కూడా రావు. అసలు నీకేం తెలుసు? క్రికెట్ తెలుసు నాకు. ఇలా ధోని ఫోటో పెట్టుకొని వాడు బయోడేటా కంటెస్ట్ చేసి వాడిలో అయిపోతావా? ఎందుకు అవ్వకూడదు? ధోని నా ఇన్స్పిరేషన్. చూస్తూ ఉండు, ఏదో రోజు నేను రంజీ ట్రోఫీ ఆడతాను. నేను క్రికెట్ ఆడతాను. నాకు మ్యాథ్స్ రాదు కదా, క్రికెటే వచ్చు. పాన్పటి యుద్ధం ఏ సంవత్సరం జరిగింది? డేట్ ఏంటి? నేను ముందే చెప్పాను కదా ఈ క్వశ్చన్ డెఫినెట్ గా ఎగ్జామ్ లో వస్తుందని. చదవలేదా? అలా చూస్తావేంటి? చదవలేదా? మాట్లాడవే. ఒక్క నెంబర్ గుర్తుపెట్టుకోలేవా? నీ తల మీద పెట్రోల్ పోసి తగలబెట్టినా నీకు హిస్టరీ రాదు. నీ తలపై ఏం పోస్ట్ తగలబెడితే బుద్ధి వస్తుంది? హిస్టరీ అంటే ఎప్పుడు జరిగిందనేదా, ఎందుకు జరిగిందనేదా? స్టూడెంట్ ఒక తేదీ కంఠస్థం చేసి చెప్పేస్తే తెలిసిపోతుందా? మొత్తం హిస్టరీ వచ్చేస్తుందా వాళ్ళకి? మీరు హిస్టరీ టీచరే కదా. ఇండియా పాకిస్తాన్ విడిపోయిన సంవత్సరం మీకు తెలుసు, డేట్ మీకు తెలుసు. కానీ ఎందుకు విడిపోయింది, ఆ తర్వాత ఏమైంది చెప్పండి చూద్దాం. చెప్పండి మేడం, చెప్పండి. ఇన్ని సంవత్సరాలు వీళ్ళకి చెప్పి చెప్పి మీకు కంఠస్థం అయి ఉండాలిగా. చెప్పండి ఎందుకు జరిగింది, చెప్పండి చెప్పండి ఎందుకు జరిగింది. అక్కడ చూస్తారేంటి మేడం? చెప్పండి మేడం. తెలీదుగా, రాదుగా, అయితే బెంచ్ మీద నిలబడండి. బెంచ్ మీద, బెంచ్ మీద నిలబడండి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నేను బెంచ్ మీద నిలబడాలి. మీరెవరండి చెప్పడానికి? గెట్ అవుట్. ఏ అందరూ నిలబెట్టారు కదా, మీరు నిలబడండి. నేను నుంచోను. షట్ అప్. నించోవాలి మేడం, నించోవాలి. షట్ అప్, షట్ అప్ చిల్డ్రన్. సరే అండి, హిస్టరీ వద్దండి. 70 నుండి 8 ఎంతో చెప్పండి. చదువుంటారుగా, 70 నుండి 8 కంఠస్థం చేస్తుంటారుగా. చెప్పండి వీళ్ళకి 78 ఎంత? అవన్నీ చెప్పడానికి నేను మ్యాథ్స్ టీచర్ కాదు, సోషల్ టీచర్. ఓహో, మీకు ఒక సబ్జెక్టే తెలుసు. పిల్లలు మాత్రం కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ అంటూ అన్ని సబ్జెక్టులు తెలుసుకోవాలి. చదువుకున్నారు కదా, టీచర్ కదా. 70 నుండి 8 ఎంతో చెప్పండి. మీరెవరండి నన్ను ప్రశ్నలు అడగడానికి? నేనెవరా? మీరు పనికి రావడానికి తీసి పారేశారే వాడిని కన్న తండ్రిని. నేను కష్టపడి సంపాదించిన డబ్బే మీకు జీతాలు. నేను నిన్నే కాదు నీ చైర్మన్ కూడా అడుగుతాను. 70 నుండి 8 ఎంతో చెప్పండి లేదా బెంచ్ మీద నిలబడండి. బెంచ్ మీద నిలబడండి. బెంచ్ మీద నిలబడాలి. నిలబడండి బెంచ్ మీద. లేదా 70 నుండి 8 ఎంతో చెప్పండి. ఏం జరుగుతుంది ఇక్కడ? సుబ్రహ్మణ్యం, ఏంటిది? చదువుకున్న వాళ్ళ బిహేవ్ చేయండి. మీరు చదువుకున్న వాళ్ళ కదా సార్. చెప్పండి సార్, 70 నుండి 8 ఎంతో చెప్పండి సార్, చూద్దాం. చెప్పండి సార్, 70 నుండి 8 ఎంతో చెప్పండి సార్. వీళ్ళందరూ చెప్పండి సార్, చూడకుండా టపటపని చెప్పాలి సార్. తీసుకెళ్ళవా? అరే ప్రిన్సిపల్ కదా, చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ వదలండి సార్. నా కొడుకుని కొట్టేలా చేశారు కదా, ఒక్కరిని కూడా వదలను. వదలండి. నేను చదువు రాదు, మొద్దు, పనికి రావడం చెప్పి చెప్పి నేను నమ్మించేశారు కదరా మూర్ఖుడు. కోచ్ సార్, పిల్లల్ని అర్థం చేసుకునేవాడే తండ్రి. నా కొడుకుని నాకన్నా బాగా మీరే అర్థం చేసుకున్నారు. వచ్చే జన్మంటూ ఉంటే వాడు మీ కొడుకుగానే పుట్టాలి. సారీ సార్, కావాలరండి. పిచ్చారా నీకు? ఎంత పెద్ద స్కూలు, అక్కడికి వెళ్ళి గొడవ చేస్తావా? ఆ పిచ్చి ఇప్పుడే దిగింది నాకు. నేను గొడవ పడలేదు, న్యాయం అడిగాను. చదువుకున్న వాళ్ళ ప్రవర్తించమంటాడా ఆ ప్రిన్సిపల్? వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే పిల్లల్ని మొత్తం తిడతారా వాళ్ళు? ఇండిపెండెన్స్ డే అంటే ఏంటని అర్థం చెప్పకుండా స్పెల్లింగ్ నేర్పే వాళ్ళంతా టీచర్స్ ఇక్కడ. అందుకని క్లాస్ టీచర్ బెంచ్ ఎక్కమంటావు నువ్వు? బెంచ్ మీదే కాదు, కోర్టు మెట్లు ఎక్కిస్తా. ఎవరిని వదలను నేను. అంత కోపం మంచిది కాదు సుబ్బు. కోపం కాదు సార్, ఆవేదన. బాధేస్తుంది సార్. నేను ఎప్పుడు నా కొడుకుని కొట్టలేదు సార్, కొట్టేలా చేయించారు. చదువు చదువు చదువు, చదవడం కోసం బ్రతకాలా, బ్రతకడం కోసం చదువాలా అర్థం కావట్లేదు. కరెక్ట్. తప్పు చేస్తేనే కదా సార్ 4 విషయాలు తెలుసుకుంటారు. మరి ఈ పిల్లల్ని పట్టుకుని చదువు 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 తప్పే చేయకూడదంటే ఎలా సార్? కరెక్ట్.
ఏ లక్ష్మణ్ సార్, మీ మనోరాలు స్కూల్ బ్యాగ్ మీరే డైలీ తీసుకెళ్తారుగా? ఎంత వెయిట్! ఎల్కేజీ చదివే పిల్లలకి ఎందుకు సార్ అంత పెద్ద పుస్తకాలు? వాళ్ళు ఏమైనా మార్కెట్లో మూటలు మోయడానికి వెళ్తున్నారా? దోపిడీ దోపిడీ! ఫీజు, షూజు, బ్యాగు, టై అవి ఇవి పట్ట పగల దోపిడీ చేస్తున్నారు. ఇంకా నయం, పిల్లలు లోపల వేసుకునే చెడ్డీ కూడా యూనిఫామ్ కలర్ లోనే ఉండాలని చెప్పలేదంతే. కరెక్ట్. ఏంటి సార్ కరెక్ట్ కరెక్ట్ అని వెటకారం చేస్తున్నారు? వెటకారం కాదయ్యా, నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావు. కానీ 4 గోడల మధ్య చెప్తే ఏమంటారు? పిచ్చోడు అంటారు. నీకు దెబ్బ తగిలింది కదా, నొప్పెడుతుంది కదా, ఇది పెద్ద సమస్యే కదా. 10 మందికి తెలిసేటట్టు చెప్పవయ్యా. 10 మందికి తెలిసేటట్టు చెప్పు. చెప్పండి సార్, ఎవరికి చెప్పాలి, ఎక్కడ చెప్పాలో చెప్పండి సార్. వెల్కమ్ బ్యాక్ టు ఎటు వెళ్తున్నాం. ఒక సైంటిస్ట్ అయి పెద్దయిన తర్వాత ఎన్నో అద్భుతమైన ఇన్వెన్షన్స్ చేయాలని కలలుగన్న ఒక చిన్న పిల్లవాడు పెద్దయిన తర్వాత ఒక బ్యాంక్ ఉద్యోగంతో ఎందుకు సరిపెట్టుకుంటున్నాడు? అలాగే చిన్నప్పటి నుంచి ఒక బ్యాట్ బాలుతో ఎన్నో ఫీట్లు చేసి తర్వాత ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలని కలలుగన్న ఒక కుర్రాడు పెద్దయిన తర్వాత ఎందుకు సింపుల్ గా ఒక గవర్నమెంట్ జాబ్ తో సరిపెట్టుకుంటున్నాడు? తప్పెవరిది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలున్నాయి, ఎన్నో లోతైన ప్రశ్నలు, ఆలోచింపజేసే ప్రశ్నలు. మరి వీటన్నిటికీ సమాధానాలు, ఆ సమాధానాలు వెతకడమే ఇవాళ మన లైఫ్ షో ఉద్దేశ్యం. తప్పు ఎవరిది? ఎవరిని నిందించాలి? పిల్లల్నా, పెద్దల్నా, లేక హోల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నా? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లలకు వరమా, శాపమా? ఎటు వెళ్తున్నాం? డిస్కషన్ కంటిన్యూస్. మీకు జైలుకి వెళ్ళడం ఇష్టమా మేడం? మా కాలేజెస్, స్కూల్స్ అన్ని జైలు లాగానే ఉన్నాయి మేడం. ఒక్క నిమిషం మైక్ ఇవ్వండి. మేడం, మా నాన్నకేమో నన్ను ఇంజనీరింగ్ చదివించాలని ఆశ, నాకేమో ఎంబీబీఎస్ చేయాలని కోరిక. కానీ మా జ్యోతిష్కుడు నేను బీఎస్సీ మ్యాథ్స్ చేయాలని డిసైడ్ చేశాడు. జ్యోతిష్యుడా? అవును మేడం. మా నాన్న నా జాతకం తీసుకెళ్లి జ్యోతిష్కుడికి ఇచ్చి నా ఫ్యూచర్ ఎలా ఉండిద్దో చూడమని చెప్తే ఆయనేమో నేను లెక్కల్లో పులేనేసి వెళ్ళిపోయాడు మేడం. నాకేమో లెక్కలు అస్సలు రావు, చాలా కష్టపడుతున్నాను మేడం. మీ ఫాదర్ వచ్చారు? వచ్చారు మేడం, అదిగో అక్కడ ఉన్నారు. మైక్ ఆయనకి ఇవ్వండి. ఒక్కరికి కాదు మేడం, 8 మంది జ్యోతిష్యులు చూపించాం, అందులో 5 మంది స్ట్రాంగ్ గా చెప్పారు లెక్కలే కరెక్ట్ అని. చాలా అన్యాయం సార్. ఏం చదువుకోవాలో డిసైడ్ చేసుకునేది మీ అబ్బాయా లేక జ్యోతిష్యుడా? ఒక్క నిమిషం మేడం, పిల్లలకేం తెలుసు మేడం? నిన్న కొన్న పెన్ను ఎక్కడ పెట్టారో తెలియక వెతుకుతుంటారు. అలాంటి వాళ్ళని అడుగుతాం. మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలని నా కోరిక మేడం. నైట్ అండ్ డే కష్టపడి ఇంటర్లో 98% తెచ్చుకున్నాను. ఆడాళ్ళకి టీచర్ జాబే కరెక్ట్ అని చెప్పి టీచర్ ట్రైనింగ్ లో జాయిన్ చేసేశారు. కరెక్టే కదా మేడం, అబ్బాయిలు అర్ధరాత్రైనా జాబ్కి వెళ్ళి వచ్చేయచ్చు. అదే లేడీస్ కుదురుతుందా మేడం? వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పుకునేంత చదువు ఉంటే చాలు. ఏంటండి మీరు అసలు అమ్మాయి తల్లేనా? కన్న తల్లి కూతురుని చదవకూడదని చెప్తూ ఉంటే ఇంకా ఆడపిల్లలు ఏం చదువుకుంటారయ్యా? ఈ తప్పు ఎందువల్ల జరుగుతుంది? మన చదువులు పిల్లలకునే కలల్ని సక్రమంగా నెరవేరుస్తున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం ఒక వ్యక్తితో మాట్లాడాలి. ఈ విద్యా విధానం వల్ల బాధితుడైన ఒక తండ్రి ఈరోజు మన ప్రోగ్రామ్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. లెట్స్ వెల్కమ్ మిస్టర్ సుబ్రహ్మణ్యం. నమస్తే. వెల్కమ్ టు ది షో. ఎస్ సుబ్రహ్మణ్యం గారు, మీ గురించి మీరే చెప్పండి. ఏం చెప్తామండి, పొట్ట కుట్టి కోసం ప్రతిరోజు పోరాడుతున్న మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాడిని. గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. తిండికి లేకపోయినా పిల్లలకి మంచి చదువు ఇవ్వాలనుకున్న ఓ తండ్రిని. చాలా బాగా మాట్లాడుతున్నారే. సరే చెప్పండి, చదువు మీ పిల్లలకి వరమా, శాపమా? మీ అవగాహన ఏంటి? అంత పెద్ద మాటలు నాకు అర్థం కావు మేడం. కానీ చదువు వల్ల నా పిల్లలు పడిన కష్టం అనుభవంతో చెప్తున్నాను. చదువు శాపం మేడం, వరం అయితే కాదు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏది సరిగ్గా లేదు మేడం. ఏది సరిగా లేదా? లేదు మేడం, ఏది సరిగ్గా లేదు. ఎలా చెప్పగలుగుతున్నారు? అది మేడం, అది కార్ బాగా డ్రైవ్ చేయడం తెలిసిన వాళ్ళు రండి, మీకు కార్ నడపడం నేర్పిస్తాం అన్నట్టు 100కి 100 మార్కులు తెచ్చుకునే పిల్లలు మాత్రమే రండి, మేము స్కూల్లో చేర్చుకుంటామంటే ఎంతవరకు న్యాయం మేడం? అది వదిలేదు మేడం. మా అబ్బాయి 10 ఏళ్లుగా ఒకే స్కూల్లో చదువుతున్నాడు మేడం. వాడి ఇంట్లో ఉండడం కన్నా స్కూల్లో ఉండడమే ఎక్కువ మేడం. సడన్ గా ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక రోజు పిలిపించి మీ బాబు మొద్దు పనికి రాడు, వేరే స్కూల్ చేర్చండి అంటే ఎలా మేడం? 100% తీసుకురావాలి, 100% తీసుకురావాలని స్కూల్స్, ఇటువైపు ఎలాగైనా మార్క్స్ తెచ్చుకోవాలని పేరెంట్స్ పిల్లల్ని హింసిస్తున్నాం మేడం. అదిగో ఆ బాబు చెప్పాడు స్కూల్ జైలుగా మారిందని. అది కరెక్ట్ మేడం. అలాంటి ఒక స్కూల్లోనే నా బాబు చదువుతున్నాడు మేడం. ఒక నిమిషం మేడం, చెప్పండి. నేను ఒక స్కూల్ టీచర్ని. అందరి పిల్లలకి ఒకేలాగే పాఠాలు నేర్పిస్తాం. కొందరు నేర్చుకోకపోతే అందుకు స్కూల్లో టీచరు బాధ్యత వహించాలా? అవునండి, అది మీ బాధ్యతే. స్కూల్లో చేసేటప్పుడు నాకు ఒక టెస్ట్, నా పిల్లలకి 4 టెస్టులు, ఆ తర్వాత 40,000 డొనేషన్ ఇవ్వాలి, సంవత్సరం ఫీజు కట్టాలి, శక్తికి మించి చేస్తూనే ఉన్నాను. ఇవన్నీ చేసిన తర్వాత కూడా స్కూల్కి వెళ్లే ముందేమో నా కొడుకు తెలివైన వాడు, ఆ తర్వాత తెలివి లేని వాడైతే దానికి మీరే కదా బాధ్యత.
నేను స్కూల్ ప్రిన్సిపాల్ని. మీకు ఇంట్లో ఇద్దరే పిల్లలు, నేను స్కూల్లో 4,000 మందిని చూసుకోవాలి. మీ అబ్బాయికి మార్క్స్ తగ్గిపోతే మా దగ్గర వచ్చి గొడవ చేయరు మీరు? గొడవ చేస్తామండి, ఎందుకు చేయము? 100% రిజల్ట్స్ టీవీలో పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారే. ఎంతమంది చదువురాని పిల్లల్ని పాస్ చేశారండి మీరు? సంవత్సరానికి ఒకసారి టీచర్స్ డే మిమ్మల్ని దైవంగా చూస్తుంటే మీరు మాకు జీతాలు పెంచండి, మాకు ప్రమోషన్ కావాలని ధర్నాలు చేస్తారు తప్పితే ఏ రోజైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలని స్ట్రైక్ చేశారా? సార్ మీరు ఆవేశంలో మాట్లాడుతున్నారు, కాస్త ఆలోచించి మాట్లాడండి. ఇవ్వండి సార్, ఇదంతా అయ్యే పని కాదు మేడం. తప్పులు చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. హలో, అలా అరిచినంత మాత్రం మీరు చెప్పేది నిజమైపోతుంది. ఇలాగా అరుస్తాను, ఎందుకంటే నా ఇంటికి వచ్చి చూడండి, ఒక తండ్రి బాధ తెలుస్తుంది మీకు. మా అబ్బాయి మంచి క్రికెట్ ప్లేయర్, బాగా తనకి ఎవరెవరో చెప్పారండి. కానీ అట్లా ఇలాంటి ఒక టాలెంట్ ఉంది, బాగా పైకి వస్తానని స్కూల్ ఒకసారి కూడా చెప్పలేదండి. ఒక క్లాస్ లో 40 మంది పిల్లలు ఉంటే 10 మంది బాగా చదువుతారు. అందుకని మిగతా వాళ్ళందరూ పనికిరాని వల్ల 17 into 18 తెలియదని చెప్పడం వల్ల హుషారుగా ఉండే నా కొడుకు సడన్గా కోమలో పడుకుంటాడు. ఇంట్లో ఒక తండ్రిగా పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను ఇక్కడ. మా అబ్బాయి 90% మార్క్స్ తెచ్చుకోవాలి, 95% మార్క్స్ తెచ్చుకోవాలి అని అత్యాసపడ్డాను. కానీ అక్కడి దాకా అన్ని అర్థం చేసుకోలేకపోయాను. చేసిన పాపానికి చాలా పెద్ద శిక్ష పోతున్నా, చాలా పెద్ద శిక్ష. ఒక సమాజం తప్పుగా ఉందంటే స్కూల్ తప్పుగా ఉందని అర్థం, టీచర్స్ తప్పుగా ఉన్నారని అర్థం, చెట్టు వేళ్ళలోకి విషం పాకుతుందని అర్థం. అర్థం చేసుకోరా? రాబోయే విధి ఎప్పుడు చేసుకోలేదు. కానీ వాడు మోస్తూ పనికిరాడు అని చెప్పి చెప్పి నా చేత కొట్టించా. మా అబ్బాయిని కొట్టలేదు, నేను కొట్టలేదు, కొట్టించాను. సూపర్ సార్, సూపర్ అంటే సూపర్ సార్. ప్రోగ్రామ్ సూపర్ గా ఉంది. మా ఇంట్లో వాళ్ళందరూ నీ ఫ్యాన్స్ అయిపోయారు అనుకో. ఏంటి ఇలా వచ్చావు? లోన్ ప్రాసెస్ ఫాలో అవునా? చేద్దాం. మంచి. చూడాలి తొందరగా వెళ్ళిపోయి. గుడ్ ఆఫ్టర్నూన్ సుబ్బు, ఫోన్ చేస్తారా? వద్దండి, మీరు కానీ మీరు టీవీలో మాట్లాడుతున్నారని ముందే చెప్పొచ్చు కదా. ప్రోగ్రామ్ బాగుంది, మేము సగం నుంచే చూసాం. ఏదో సడన్ గా తీసుకెళ్లారు, నాకే తెలియదు. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుని నీట్ గా వెళ్ళండి. ప్రోగ్రామ్ లో ఫేస్ అంతా జిడ్డుగా ఉంది. అది కంగ్రాచులేషన్ సుబ్బు. హాయ్ సార్, థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చూడాలని వచ్చాను. ఆ లోన్ విషయం ఏమైందని. కంగ్రాట్స్, లోన్ కూడా అనుకో. థ్యాంక్ యూ సార్. బాబు ఆపరేషన్ ఖర్చు ఎక్కువ ఎలా ఉంది, కొంచెం తొందరగా వస్తే. నీ సర్వీస్కి ఏంటయ్యా, కళ్ళు మూసుకుని ఇస్తారు కదా. అంతే. డోంట్ వరీ సుబ్బు, 2 వారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రావయ్యా హీరో. వావ్, ఒక్క ప్రోగ్రామ్ లో వచ్చావు లేదా కానీ భయంకరంగా పాపులర్ అయిపోయావే. ఈ ఏరియాలో నువ్వు ఇప్పుడు స్టార్ అయిపోయావు. ఈ ఆఫీస్కి వచ్చే వాళ్ళందరూ నీ గురించి అడుగుతున్నారు. సుబ్బు, ఆ ప్రోగ్రామ్ లో గలగలా మాట్లాడుతూ తలతల నొక్కుందే అమ్మాయి ఫోన్ నెంబర్. కానీ సుబ్బు, నీ పాటికి నువ్వు లీవ్ పెట్టి వెళ్ళిపోయావు. ఇక్కడున్న ఒక్క పిస్నారి ఫోన్ ఇవ్వట్లేదు. చూసావా, నువ్వు లోన్ అడుగుతున్నా, నేను ఫోన్ అడుక్కుంటున్నానమ్మా. ఎలాగో వచ్చావు, ఒక కాల్ చేసుకుంటాను రా. వీడు మారడండి. నంబర్ మార్చేశాను, ఇది వేరే. పాపి సౌండ్ పార్టీ బాగా మాట్లాడుతుంది. ఏంటి సుబ్బు, టీవీలో ఏం మాయ చేసావు? మా అబ్బాయికి లెక్కలు సరిగా రావని స్కూల్లో ఎప్పుడు దెబ్బలు తింటూనే ఉంటాడు. అప్పుడప్పుడు నేను 2 పీకేవాన్ని. టీవీలో నీ ప్రోగ్రామ్ చూసాక నా కొడుక్కి లెక్కలు రాకపోయినా పర్వాలేదు, చెయ్యి మాత్రం పడకూడదని నా పిల్లం వార్నింగ్ ఇచ్చింది. గొప్పడి వైపు సుబ్బు. గొప్పడే మరి, హీరో అయిపోయాడు. సినిమాలో నటించడానికి పిలుస్తున్నారు, వెళ్తావా? మీరు మరీ జోకులు వేస్తారండి. వస్తానండి. అన్నా, మార్కెట్ రోడ్ లో నా డ్రాప్ చేసాడు. నేను అటు వెళ్ళట్లేదన్నా. టీవీలోనేనా హీరోలో మాట్లాడేది? వెళ్లేదారిలో నన్ను డ్రాప్ చేయి. పద రాజా, పద. పోనే ఇక్కడ ఆపు.
సరే వస్తా అన్న. ఎక్కడికి వెళ్తావు? రారా రా. ఇంకోసారి హీరోలా మాట్లాడావో నువ్వు ఉండవు, నీ కొడుకు ఉండడు. ఎవరు అక్కడ? సుబ్రహ్మణ్యం, నాదేం లేదు. ఎఫ్ఐఆర్ రాసిస్తాను. దానివల్ల ప్రాబ్లం సాల్వ్ కాదు, ఇంకా ఎక్కువ అవుతుంది. నీకు నీ కొడుకు కోలుకోవడం ముఖ్యం. కోర్టు కేసులు అని తిరిగి తిరిగి టైం వేస్ట్ చేసుకుంటావా? పెద్దవాళ్ళతో ఎందుకు గొడవ? అర్థం చేసుకో. కోపం వద్దంటే విన్నావా? వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు సుబ్బు, వాళ్ళతో మనం పడలేము. ఆ రోజే చెప్పా, పెద్ద హీరోల స్కూల్కి వెళ్ళి గొడవ చేశాడు. మనం అంతా మధ్యతరగతి వాళ్ళంరా, ఎక్కడ ఉండాలో అక్కడే. వీడిప్పుడు మామూలు వాడు కాదు, స్టార్ అయిపోయాడు. నా దగ్గర పాలు కొనేవాడి నుంచి పాలకోవా కొనేవాడి వరకు అందరూ సార్ గురించి అడుగుతున్నారు. బాగా దెబ్బలు తిన్నట్టున్నావే. నా దగ్గర తినాల్సిందే. మిస్ అయ్యావు. నీకు 10,000 ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచిస్తా. నిన్ను కొట్టిన వాడికి ఎంత ఇచ్చారో తెలుసా? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలా? ముందే తెలుసుంటే మనోడ వెళ్ళి తనులు తిని డబ్బులు తీసుకొచ్చేవాడే. జోకా? ఏమయ్యా, మీ ఇంటికి వచ్చాము, కాఫీ టీ ఏమి ఇవ్వరా? నేను తీసుకొస్తాను. న్యాయం అడిగితే కొడుతున్నారు. వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు లేరా? ఎందుకు లేరు? కొట్టింది వీడే, కొట్టించింది మాత్రం చాలా పెద్ద రేంజ్. రే నా మనిషి, అర్థమైందా? ఈసారికి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఏరియాలో కనిపించావో నాలో ఉన్న పాత గాని బయటికి వస్తాడు. ఎలా రే ఆగ్రా. పాపా, వీడే మీ నాన్నని కొట్టింది. ఒకసారి వచ్చి చంప మీద లాగి కొట్టు. రామ్మా, భయపడకు, నేనున్నానుగా. గనిబాయ్, వద్దు బాయ్, విషయం పెద్దది చేయకండి ప్లీజ్. సుబ్బు, ఇప్పుడు ఇంకా పెద్ద చేయాల్సిన అవసరం ఏం లేదయ్యా. ఇప్పటికీ పెద్దదైపోయింది చూడు. నమస్కారం. నమస్తే. సార్ ఎవరని? I'm Dr. Manoj, neurosurgeon from London. This is my wife Archana. She's also a doctor. మీ ప్రోగ్రామ్ టీవీలో చూశాను. నిజాయితీగా ఉంది. బాబుని చూడొచ్చా? రండి రండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్. నా కూతురు. హలో. చాలా బాగా మాట్లాడారండి. నేనైతే ఏడుపు ఆపుకోలేకపోయాను. అందరి చంప మీద కొట్టినట్టు మాట్లాడారు. నాకైతే మీ 5 వేళ్లు నా చంప మీద పడినట్టు అనిపించింది. మాకొకే అబ్బాయి. వాడికి మ్యూజిక్ అంటే చాలా ప్రాణం. కానీ మా ఫ్యామిలీలో అందరూ డాక్టర్స్. కొడుకును కూడా డాక్టర్గా చూడాలని ఫోర్స్ చేసి మరీ మెడిసిన్లో చేర్పించాం.
We put him in the best medical college, but he didn't make it. వాడికి ఇష్టం లేని దాంట్లో చేర్చి వాడికి ఇష్టమైంది దూరం చేశాం. ఆ ప్రెషర్ తట్టుకోలేక వాడు డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు. మీరు మీ అబ్బాయిని కొట్టింది బయటపడింది, కానీ మేము మా అబ్బాయిని కొట్టిన దెబ్బ బయటపడలేదు. మనలాంటి చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోక వాళ్ళ జీవితంలో కోలుకోని విధంగా కొడుతూనే ఉన్నాం. మీ అబ్బాయి కోమాలో ఉండడానికి, మా అబ్బాయి డ్రగ్ అడిక్ట్ అయ్యి అన్కాన్షియస్ స్టేట్లో ఉండడానికి పెద్ద తేడా లేదు. పిల్లల్ని అర్థం చేసుకోవడంలో చదువు లేని వాళ్ళకన్నా చదువుకున్న మనమే ఎక్కువ తప్పు చేస్తున్నాం. ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ రియలైజ్ అయ్యేలోపు అంతా జరిగిపోతుంది. పాపం పిల్లలు కష్టపడుతుంటారు. చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి మనం గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటాం. టీవీలో మీ ప్రోగ్రాం చూసిన తర్వాత అనిపించింది, నేను చదివిన చదువు నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది. అదే చదువు మీ అబ్బాయిని గనక కాపాడగలిగితే నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది కదా. రేపు మీ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకురండి. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పలేదు. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. Cheer up, man. Nothing to worry. Your son is recovering. ఒక చిన్న సర్జరీ చేయాలి. బ్రెయిన్ లో ఫ్లూయిడ్ ఫామ్ అయింది. అది ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఒక ట్యూబ్ సెట్ చేయాలి. ఆ ట్యూబ్ we don't get it here. ఇంపోర్ట్ చేయాల్సిందే. ఒక 2 to 2.5 lakhs అవుతుంది. ప్లస్ హాస్పిటల్ బిల్స్. ఇవన్నీ రెడీ చేసుకుని నాకు చెప్పారంటే ఐ పర్ఫార్మ్ ది ఆపరేషన్ అండ్ యూ విల్ బి ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ ఫీజా? పిల్లల్ని మార్కులు అని ప్రెషర్ చేయడం ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. మీరు దీని గురించి చాలా చోట్ల మాట్లాడాలి. అదే మీరు నాకు ఇచ్చే ఫీజ్. ఓకే? థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. That's okay. Nothing to worry. సుబ్బు, నేను ఇంటర్నేషనల్లీ రినౌండ్ న్యూరో సర్జన్ నే. 17x8 ఎంత అని సడన్ గా నన్ను అడిగితే నేను చెప్పలేను. లైఫ్ ఇస్ బియాండ్ మల్టిప్లికేషన్స్ మ్యాన్. Cheer up. థ్యాంక్ యూ డాక్టర్. ఏం పుణ్యం చేశాను? అందరూ మరి వెతుక్కుని వచ్చి హెల్ప్ చేస్తానంటున్నారు. చాలా భయపడిపోయాను. ఇప్పుడే అంత మంచిగా జరుగుతుంది. అందరి జీవితాల్లో కష్టాలుంటాయి, నా జీవితంలో కూడా ఉన్నాయి. కానీ మీరు కష్టానికి కుంగిపోకుండా నిజాయితీగా ఎదుర్కొన్నారు. అందుకే అన్ని మంచి జరుగుతున్నాయి. నేను వెళ్ళొస్తాను. థ్యాంక్స్ అండి. ఎందుకండి? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. పక్కనే ఒక ప్లే స్కూల్లో టీచర్ జాబ్ దొరికింది. జీతం తక్కువే, కానీ మనసు ప్రశాంతంగా ఉంది. థ్యాంక్స్. ఆ థ్యాంక్స్ అంతా నీకోసమే, నాకు కాదు. ఎంతమంది జీవితాల్ని మార్చేసేవరా. గర్వంగా ఉంది. నేనే అన్నం పెడుతున్నాను కదా, ఫీజు కడుతున్నాను కదా అన్న అహంకారంతో నేను అర్థం చేసుకోలేకపోయాను. నాన్న నిన్ను చాలా బాధ పెట్టేశాడు కదా, నన్ను క్షమించరా. ఇప్పుడేంటి, లోన్ శాంక్షన్ అయిపోయింది, పెద్ద డాక్టర్ వచ్చారు, నమ్మకం వచ్చేసిందిరా. ఆపరేషన్ అయ్యి నువ్వు బాగైన వెంటనే నాన్న చెంప మీద లాగా కొట్టు. ఏంటి, ఇక నేను ఆపనురా. నువ్వే నా ధోని. నన్ను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. కావేరి చూసుకోమా. టీవీలో మాట్లాడింది మీరే కదా సార్? అవునండి. చాలా బాగా మాట్లాడారు సార్. ఇలాగే మా మనవడు 15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక రోజు 10th రిజల్ట్ వచ్చిన వెంటనే ఇల్లు వదిలి పారిపోయాడు సార్.
ఎందుకు అలా జరిగిందో ఇప్పుడు అర్థమవుతోంది సార్. అవును సార్, మీ అబ్బాయికి ఎలా ఉంది ఇప్పుడు? బాబుకి నెక్స్ట్ వీక్ ఆపరేషన్, బాగైపోతాడు. బాధపడకండి సార్, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ అబ్బాయికి ఏం కాదు సార్. థ్యాంక్స్ అండి. నీకు యోగం ఉందయ్యా. నా సర్వీసులో ఇంత తొందరగా లోన్ శాంక్షన్ కావటం అనేది నేను చూడలేదు. సార్ సొంతకం పెట్టాలి, ఇక్కడే ఉండి తీసుకెళ్ళిపోదు కానీ ఉండు. సూపర్ సుబ్బు. కంగ్రాట్స్ సుబ్బు. సుబ్బు, ఆపరేషన్ ఎప్పుడు? నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాం. లండన్ డాక్టర్ చేస్తున్నారు. అదంతా దేవుడు అనుగ్రహం. ఆపరేషన్ చేసే డాక్టర్ మాత్రమే లండన్, కానీ ఆపరేషనే లండన్ లో జరుగుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు చూడండి. అది సరే, నేను లేనప్పుడు ఫోన్ ఎవడిస్తున్నాడుగా మనాడు. జ్యోతిష్యుడితో టై అయిపోయిందిగా, సెట్ అయిపోయింది. సుబ్బు, సార్ పిలుస్తున్నారు. వెళ్ళొచ్చేస్తాను. అలాగే. వీడికి ఇలా అవుతుందని పాపం. ఏమైంది? ఏం జరిగినా నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి సుబ్బు. ఇప్పుడే అంతా మంచిగా జరుగుతుంది సార్. చాలా నమ్మకంతో ఉన్నాను. డాక్టర్ నా కొడుకు నయమవుతుందని చెప్పారు. హీల్ బి ఆల్ రైట్. ఏమైంది సార్? అసలు కామన్ సెన్స్ ఉందిరా నీకు? ఒక గవర్నమెంట్ ఉద్యోగం అయ్యుండి గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడతావా? అది ఇప్పుడున్న మీడియాతో. ఇప్పుడు అవన్నీ మానేశాను సార్. బట్ ఇట్ ఈస్ టూ లేట్. మినిస్టర్ నుంచి లెటర్ వచ్చింది, ఓపెన్ చేసి చూడు. చూడు. నిన్ను సస్పెండ్ చేశాను. నువ్వు టీవీలో మాట్లాడిందంతా స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేశారు. నీ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దాన్ని మెన్షన్ చేస్తూ రూల్స్ ప్రకారం నువ్వు గవర్నమెంట్ జాబ్ పనికిరావన్నారు. నువ్వు కోర్టుకి వెళ్ళి నిరపరాధి ప్రూవ్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ జాబ్కి రావచ్చు. ఇన్ని సంవత్సరాల సర్వీస్ని కన్సల్ట్ చేసి కనీసం లోన్ ఉన్న ఎమ్మని బ్రతిలాడాను రా. నీ మీద ఉన్న ఎలిగేషన్స్ వల్ల దాన్ని రిజెక్ట్ చేశారు. ఐఎమ్ సారీ సుబ్బు. ఐఎమ్ సారీ. నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసురా. బట్ ఐఎమ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. రూల్స్ ఫాలో చేయాలి కదా. ఐఎమ్ హెల్ప్లెస్. బాధపడుతున్నా సుబ్బు, కోర్టుకు వెళ్ళి ఫైట్ చేద్దాం. కోర్టు నుంచి జడ్జ్మెంట్ వచ్చేసరికి సుబ్బుకి రిటైర్మెంట్ వచ్చేస్తుంది. అలా వదిలేస్తావా? యూనియన్ ఉందిగా. ఏదో స్టేట్మెంట్లు ఇస్తుంటారు, అవన్నీ మనం నమ్మాలా ఏంటి? ఏ సుబ్బు, ఏంటి నువ్వు ఇక్కడ? చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ అని ఇటు తీసుకొచ్చాను. నీకు ధైర్యం ఎక్కువే. అవును, సముద్రం సార్ వీడికి ఆపరేషన్ అన్నారు, ఎప్పుడది? నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చూసుకుంటాను. ఆఫీసర్, సీఎం స్కానర్ ఆల్మోస్ట్ రీచ్ అయింది. గెట్ రెడీ. ఎవరిబడి దేర్? బీరర్. హూ ఆర్ యు? సార్ మీడియా సార్. మీడియా. ఏంటి సుబ్బు వీడిని తీసుకొని జనంలోకి వచ్చావు? ఏం లేదు సార్, ఇంట్లోనే ఉంటున్నాడు, బయట తిద్దాం. అందుకని సీఎం ఫంక్షన్ తీసుకొస్తావా? ఎనివే జాగ్రత్త. ఓకే సార్. ఆఫీసర్, బీఆర్ఆర్, ఇటు నుంచి ఎవరిని వదిలిపెట్టకండి.
నీకు ఏం చేస్తున్నావు 5 నిమిషాలు మాట్లాడాలి ప్లీజ్ సార్ 5 నిమిషాలు మాట్లాడాలి సార్ ప్లీజ్ సార్ 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 ముందు సరెండర్ లేకపోతే షూట్ చేసి మారేస్తారు చచ్చిపోతాం సార్ పర్వాలేదు సార్ కానీ సీఎం తో మాట్లాడుకుంటూ వెళ్ళాం సార్ సీఎం సార్ సీఎం సార్ ప్లీజ్ సార్ సార్ 5 నిమిషాలు సార్ సీఎం సార్ సీఎం సార్ ప్లీజ్ సార్ సార్ మీతో మాట్లాడాలి ప్లీజ్ సార్ సీఎం సార్ సీఎం సార్ అతను టెర్రరిస్ట్ కాదు సార్ ఈజ్ ఎన్ ఇండియన్ సిటిజన్ ఐ నో హిమ్ సార్ 5 నిమిషాలు మాట్లాడమండి సార్ ప్లీజ్ సార్ లీవ్ హిమ్ ఐ వాంట్ టు టాక్ టు హిమ్ సీఎం సార్ తో మాట్లాడండి ప్లీజ్ వదలండి నన్ను ఏం చేస్తున్నారు టూ ఏజెన్సీ సీఎం గారు మాట్లాడండి సీఎం గారు మాట్లాడండి సీఎం గారు మాట్లాడండి చెక్ చేసుకోండి నా దగ్గర ఏం లేదు థాంక్యూ సార్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ కమ్ కమ్ కవర్ ఇట్ మూవ్ బ్యాక్ ఐ సే మూవ్ బ్యాక్ ఏంటి మీ సమస్య? మీతో 5 నిమిషాలు మాట్లాడాలి సార్. ఏదైనా పనుంటే ఆఫీస్ రావాలి లేదా ఇంటికి రావాలి. ఇలా పబ్లిక్ లోనో రోడ్డు మీద గొడవ చేయకూడదు. రోడ్డు మీద నేను రాలేదు సార్, వచ్చేలా చేశారు. అసలు మా వంటి వాళ్ళు మీ ఇంటికి కాదు, మీ ఇంటి ముందున్న రోడ్డు కూడా రాలేదు సార్. సరే చెప్పండి, వినపం ఏదైనా తీసుకొచ్చారా? 17 × 8 ఎంత సార్? చెప్పండి సార్, 17 × 8 ఎంత సార్? వాట్ ఇస్ దిస్? క్యాలిక్యులేటర్ లో చూడొచ్చుగా. మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? కొబ్బరి చెట్టుకి బొటానికల్ పేరేంటి? హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే వచ్చే కెమిస్ట్రీ ఈక్వేషన్స్ ఏంటో చెప్పండి సార్. ఇవన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నారు? చెప్పండి సార్, చిన్నప్పుడు చదివారు కదా, చెప్పండి సార్. లుక్, డోంట్ వేస్ట్ మై టైం. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. బడ్జెట్ గురించి అడగండి, ప్రజల మేలు కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి అడగండి, చెప్తాను. అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉపయోగపడే ప్రశ్న ఉంటే అడగండి, చెప్తాను. చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్, అందరికీ అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నారు కదా సార్. అలాంటప్పుడు పిల్లలు మాత్రం ఎందుకు సార్ తెలుగు, ఇంగ్లీష్, హిస్టరీ, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్ అని అన్ని తెలుసుకోవాలి? ఎల్కేజీ చదివే పిల్లలకి ఎందుకు సార్ ఎంట్రన్స్? నా బిడ్డ చదువుకోవాలని నేనే సార్ ఎగ్జామ్స్ రాయాలి? 17 × 8 ఎంత తెలియకపోతే నా కొడుకు మొద్దా సార్? ఏదైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే ఆ పిల్లడికి దేనికి పనికిరాడా సార్? వేస్ట్ ఫెలోనా సార్? ఐఐటి అప్లికేషన్ ఆన్లైన్ లో తీసుకోగలుగుతున్నాం సార్, కానీ ఎల్కేజీ అప్లికేషన్ తీసుకోవాలంటే తల్లిదండ్రులు ఎందుకు సార్ 3 రోజులు క్యూలో నిలబడాలి? చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్. పిల్లలకి చదువు అనే ప్రెషర్, తల్లిదండ్రులకు ఫీజు కట్టమనే ప్రెషర్, స్కూల్ టీచర్స్ కి 100% రిజల్ట్ తెచ్చుకోవాలనే ప్రెషర్. ఎందుకు సార్ చదువు ఇంత భారం అయిపోయింది? దీన్ని ఎవరు సరి చేస్తారు సార్? మీరు కాదా? చూడండి సార్, 17 × 8 ఎంతో తెలియక నా కొడుకు కోమాలో ఉన్నాడు సార్. ఇది న్యాయమా అని అడిగినందుకు ఎవరో మనుషుల్ని పెట్టి కొట్టించారు సార్. నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించారు సార్. అది కూడా తట్టుకున్నాను సార్. కానీ 20 సంవత్సరాలుగా ఒక పైసా కూడా లంచం తీసుకోకుండా పనిచేసిన గవర్నమెంట్ ఉద్యోగం నుంచి తీసేశారు సార్. గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడతావా అని బాబు ఆపరేషన్ కి అప్లై చేసిన లోన్ కూడా క్యాన్సిల్ చేసేశారు సార్. అంత పెద్ద తప్పు ఏం చేశాను సార్? నేను ఏం అడిగాను సార్? నేను నా బాబుని చదివించుకోవాలనుకోవడం తప్ప సార్? నా బాబుని కాపాడుకోవాలనుకోవడం తప్ప సార్? చెప్పండి సార్. మీ గురించి విన్నాను, కానీ మీ సమస్య ఇంత సీరియస్ అని నాకు తెలియదు. డోంట్ వరీ, మీకు మీ ఉద్యోగం, మీ అబ్బాయి ఆపరేషన్ కావాల్సిన లోను, ఈ 2 పనులు వెంటనే జరిగిపోతాయి. చాలదు సార్. బాధితుడు నేను ఒక్కడే కాదు సార్, నాలాగే చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు సార్. సార్, చదువు పిల్లలకి శిక్షలా మారింది సార్. చదువు వల్ల పిల్లలు ప్రతి ఇంటికి భారం అవుతూనే ఉన్నారు సార్. ఒక్కొక్క సంవత్సరం ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు స్టూడెంట్ సూసైడ్ చేసుకుని చనిపోవడం పేపర్లో చదువుతూనే, ఇంకోవైపు 100% రిజల్ట్స్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం సార్. పాపం సార్ పిల్లలు. ఇట్స్ ఎ కాంపిటేటివ్ వరల్డ్, వేరే మార్గం లేదు. నా ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే కష్టపడి చదువుతున్నారు. కష్టపడకూడదు సార్, ఏ బిడ్డ కష్టపడాల్సిన అవసరం లేదు సార్. చదువు రాకపోతే ఏంటి సార్? ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని వెతకాలిగా. నా బాబు మ్యాథ్స్ లో వీక్ సార్, ఫిజిక్స్ రాదు సార్, బట్ క్రికెట్ తెలుసు, బాగా ఆడతాడు. దానికి మార్కులు వేస్తే స్టేట్ నంబర్ 1 వస్తాడు సార్. బుద్ధి ఉన్న పిల్లలు, బుద్ధి లేని పిల్లలు ఎవరు ఉండరు సార్. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని వెతికి గుర్తించి ప్రోత్సహించడమే కదా సార్ పేరెంట్స్, టీచర్స్, స్కూలు, అధికారులు, ప్రభుత్వం బాధ్యత. అలా చేయకుండా పిల్లోడిని మొద్దు, పనికిరాని వాడని చెప్పడం తప్పు సార్, మహాపాపం. సిగ్గు లేకుండా మనం ఇదంతా చేస్తూనే ఉన్నాం సార్. ఇవన్నీ మారాలి సార్. సార్, మీ ఒక్క సంతకం భావి తరాల తలరాతని మార్చేస్తుంది సార్. మీలాంటి పెద్దవాళ్ళు మనసు పెడితే మార్పు వస్తుంది సార్. ప్లీజ్ సార్, ఏదైనా చేయండి సార్, ప్లీజ్ సార్. నేను మీకు మాటిస్తున్నాను,
ఎడ్యుకేషన్లో పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మార్పులు చేస్తాం. ఒక్క రోజులో జరగదు, కానీ త్వరలోనే జరుగుతుంది. మీరు మీ అబ్బాయి ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు చూడండి. మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి క్రికెటర్ అవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్ సార్. సార్ సార్ ఒక్క ఫోటోగ్రాఫ్ సార్. గైస్ కమ్ కమ్ ఆన్. Subbu, you can relax now. He will be all right. థ్యాంక్ యూ సార్. అయ్యో నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. సార్ నేను బాబుని చూడొచ్చా? యూ కెన్ సీ కానీ కాసేపు వెయిట్ చేయండి ప్లీజ్. ఓకే కమ్ డాక్టర్. థ్యాంక్ యూ. Last ball, 6 runs. Come on, Karthik. కార్తీక్